ఒక లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి ఉన్నాడు. అసలు ఎందువల్ల లవ్ ఫెయిల్యూర్ అయ్యాడు ఏంటి అని తెలుసుకుందాం. ఏజ్ కూడా మీకు గుర్తు రాలేదు? బయట ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతున్నా అంటే నీ లైఫ్ నీ ఇష్టం, సింపుల్. నేను చచ్చిపోతున్నా అయితా అన్న ఒకటే మాట, చచ్చిపో నాకు ఒక పీడ అవుతుంది. నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకములకి కలలు లేవు నీరు తప్ప. 2-3 రోజులు ఇంటి ధ్యాస లేకుండే తిండి తిప్పాలు మొత్తం మానేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తాగుకుంటా. దేవతలోను ద్రోహం ఉందని తేలిపావు, చివరికి ఏమవాలి మన్ను తప్ప. ఇంకా అమ్మ లాస్ట్కి సూసైడ్ చేసుకోవడానికి కూడా అయినా. ఈ గిఫ్ట్స్ ఏంటి? ఇవా ఇది కోసుకుంటే నా బాధ పోతాయని కోసుకోలే, తను మాట్లాడబోతే ఎలా ఆలోచిస్తారు నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి ఉంటే చాలా ఇంకా మొత్తం జీవితం మర్చిపోతారా? నాకు అర్థం కాదు. నైట్ నేను వండుకునే టైం తెలుసాక 3:34 అవుతుంది. ఎందుకు? అప్పటి వరకు ఏం చేస్తున్నా? ఫోటో చూసాను అక్క అమ్మాయిది ఒకటి. అప్పటి వరకు ఫోటో తన డీపీ చూసుకుంటే ఏడుస్తుంటా. అదేదో స్టవ్ దగ్గర పెట్టుకుని స్క్రోల్ చేస్తే ఏం చేసుకున్నా ఆ స్టవ్ కి పోయి తల పెట్టచ్చు అక్క. ఇంకా అంత డీప్ అయిపోతాను నేను నైట్. మళ్ళీ ఇన్స్టాలో మళ్ళీ కొత్త కొత్త అమ్మాయిలు మెసేజ్ పెట్టడం. గెలుపుతున్నాను అక్క, నువ్వు చాలా గెలుపుతున్నాను అక్క. ఇప్పుడు ఎందుకు గెలుపుతున్నాను అక్క? ఎందుకు గెలకూడదు? ఎవడో బేవర్సినవాడికి వచ్చి నా లవ్ని గెలికినప్పుడు నేను ఇంకొక లవ్ ఎందుకు గెలకూడదు? ఆడదానికి సిగ్గు లేకుండా 4-5 మందిని మెయింటైన్ చేస్తుంది అక్క. మొగోడు అనేదానికి ఇంకేం అక్క? మరి నువ్వు వీళ్ళిద్దరు మ్యాటర్ తెలిసాక బ్లాక్ మెయిలింగ్ చేయడం ఏం చేయలేదా? బ్లాక్ మెయిల్ అయితే చేసినాడు అక్క. ఎలా చేసావు? ఫోటోలు పెడతాను నేను పబ్లిక్ గా, మన ఇద్దరు తీసుకుని. నువ్వు పెట్టు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తా. మరి అమ్మాయి అంత ఈజీగా పోలీస్ కేసు పెడతానని తప్పించుకున్నప్పుడు నువ్వేందుకు మరి ఇప్పుడు పోలీస్ కేసు పెడతానని నువ్వు ఇది అవ్వట్లేదు? అంటే నీకు తప్పు ఉందా ఏదైనా? అక్క ఒక చిల్లర్ది చెప్తా అక్క, ఓపెన్ చెప్తా. అంటే ప్రేమించినప్పుడు దేవత, తర్వాత చిల్లరదా? ఇన్స్టా కాల్ చెయ్యి. ఇప్పుడు నేను చెయ్యను అక్క దానికి. ఇంకా చెయ్యి. ఏ నీ మిస్టేక్స్ తెలుస్తాయానా? నేను తిని పాడేసిన ఇంగ్లీష్ రాకుని మళ్ళీ ముట్టాలనుకోవట్లేదు. అది ఇప్పుడు నేను తిని పాడేసిన ఇంగ్లీష్ రాకు ఇంకొక నాకుతున్నాడు వ్యక్తి మందు ఇట్లా చేతిలో పెట్టుకొని నా పిల్ల చచ్చిపోయా స్వా ఫోటో, ఆ పిల్ల ఫోటో ఇట్లా ఫోన్కి ఇట్లా పెట్టి నా పిల్ల చచ్చిపోయా స్వా అని చేస్తున్నాను. ఈ రోజు నుంచి మన ఇద్దరం లవ్ రీల్స్ తీద్దాం అక్క. నువ్వే అన్నావు అక్క, నీకు ప్రపోజ్ చేసా, నువ్వు యాక్సెప్ట్ చేసావా? ఇప్పుడు చూసిన గంటకి నాకే చెప్తున్నావు కదా. నీకు కాబట్టి చెప్పిన, అందంగా ఉన్నావు కాబట్టి. అంటే అందంగా ఉంటే ఎవరినైనా చెప్తావు? చందమామ కోటే చెప్తా. ఇంకా నైట్ అవ్వలేదు కదా చందమామ రావడం? ముందుగానే వచ్చింది. నా పోరి పెడతా ఇప్పుడు ఇద్దరు ఫోటోలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు నాతో పాటు ఒక లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి ఉన్నాడు. అసలు ఎందువల్ల లవ్ ఫెయిల్యూర్ అయ్యాడు ఏంటి అని తెలుసుకుందాం. పాపం తన బాధని మనకి చెప్పుకోవడం కోసం కర్నూలు నుంచి వచ్చాడు. అంటే తనలో ఎంత బాధ ఉందో మనం తెలుసుకుందాం. హాయ్ చరణ్, ఎలా ఉన్నావు? బాగున్నా. అసలు ఏంది నీ స్టోరీ ఏంది? నేను 3.5 years ఒక అమ్మాయితో లవ్ రిలేషన్షిప్ లో ఉన్నా. ఓకే. తను సడన్ గా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అసలు మీది ఎక్కడ? కర్నూలులో? కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదో. నాకు ఆదో. అసలు ఏం చదువుతున్నావు? నేను ఇంటర్ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేసిన. ఇంటర్ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేసి తర్వాత ఖాళీగానే. ఎందుకు ఖాళీగా ఉన్నా? ప్రెసెంట్ అయితే ఒక వర్క్ చేస్తున్నా అక్క. కరాటే క్లాస్ చెప్తున్నా, కరాటే యోగా. ఓకే. కరాటే వచ్చా?
అది జాబ్ పర్పస్ నేను నార్మల్ గా ఫ్రీనా? అంటే ఒక ఆయన ఉంటాడు ఒక హెడ్, ఆయన నుంచి వర్క్ చేస్తాం అనమాట. ఇప్పుడు అయితే జస్ట్ వదిలేసాను, ఇప్పుడు వెళ్ళట్లే. ఇప్పుడు అది కూడా లేదు. అది కూడా లేదు. ఒక 5 months బ్యాక్. ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమంత లేదక్క. అమ్మ నాన్న నేను. అమ్మ నాన్న నువ్వు. Hmm. మరి ఎందుకు ఈ లవ్ అనేది నీకు ఎక్కడ పరిచయం అయింది? ఏంటి మీ ఇద్దరు ఎలా కలిసారు? 2022 లాస్ట్ ఎండింగ్ November 9th నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చేస్తుండే. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తుంటే ఆ రీల్ కి ఒక అమ్మాయి కామెంట్ పెట్టుండే, రీల్స్ బాగున్నాయి అది అని. ఆ అమ్మాయి పరిచయమే. ఆ అమ్మాయి నుంచి ఇప్పుడు నన్ను వదిలేసిన అమ్మాయి పరిచయం. అర్థం కాలేదు నాకు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆ అమ్మాయి Okay. నుంచి నాకు ఈ అమ్మాయి పరిచయం. ఈ అమ్మాయి ఎలా? నార్మల్ గా మాట్లాడుకుంటూ హాయ్ లో జస్ట్ ఇన్స్టాలోనే పరిచయం. ఇన్స్టాలో. ఓకే. అది అమ్మాయే అని ఎలా తెలుసు? అంటే డైరెక్ట్ ఫస్ట్ మెసేజ్ చేసుకునే వాళ్ళం. ఒక 2-3 days తర్వాత కాల్ చేసి నార్మల్ కాల్ మాట్లాడి. అసలు ఏం మాట్లాడేది తను ఇప్పుడు? అంటే అప్పుడు అప్పుడు అంటే నార్మల్ గా తిన్నావా, ఏం చేస్తున్నావు అంటే, ఇంకా నేను అప్పుడు ప్రపోజ్ కూడా చేయనుండే. నార్మల్ మాట్లాడుతుండే ఫ్రెండ్ లాగా. ఓకే. అది తర్వాత కొన్ని రోజుల తర్వాత అది రిలేషన్షిప్. అంటే నువ్వు ప్రపోజ్ చేయడం నేనే జరిగిందా? ప్రపోజ్ చేసి. నువ్వే ప్రపోజ్ చేస్తావు. ఇన్స్టాలో పరిచయానికే ప్రపోజ్ చేస్తావు. Propose. ఫోన్ లోనే డైరెక్ట్ కలవడం ఏం లేదు. మరి అవతల అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసావా? లేదక్క. 1 year వరకు నేను అమ్మాయి ఫోటో అమ్మాయి అని పోనీ అమ్మాయా కాదా అన్న డౌట్ కూడా నీకు రాలేదా? అంటే మాట్లాడుండే కదా, హా, అదొక్కటి తెలుసా. ఓకే అమ్మాయి అయితే చాలు లవ్ చేసుకుందాం అట్లానే ఏం అన్నట్టు. లేదక్క. తన పైన ఒక హోప్ వచ్చి ఉండే. తను మాట్లాడేటప్పుడు మామూలుగా ఇంకా లవ్ రిలేషన్షిప్ లేనప్పుడే తను మాట్లాడేటప్పుడు ఒక హోప్ ఉండే, తిని చూసుకుంటది, లైఫ్ లాంగ్ ఉంటది. ఏజ్ కూడా మీకు గుర్తు రాలేదా? ఆ అమ్మాయి ఏం చదువుతుంది అప్పుడు? ఆ అమ్మాయి ఇప్పుడు 7th class ఏమో ఉండే. నువ్వు అప్పుడు? నేను అప్పుడు 10th లోనే ఉండే. నువ్వు 10th, ఆ అమ్మాయి అమ్మాయి 7th. 7th ఉండే. అప్పుడే లవ్. ఇన్స్టాగ్రామ్. ఉమ్. సూపర్, చాలా బాగుంది. 7th క్లాస్కే ఆ అమ్మాయి లవ్ అన్నదంటే నువ్వు ఇప్పుడు ఫెయిల్యూర్ అవ్వడంలో పెద్ద తప్పు లేదు. అసలు చిన్న పిల్ల అవుతుంది, చెల్లి అవుతుంది అనిపించలేదా నీకు? అంటే అప్పుడు తన ఏజ్ కూడా నాకు తెలిసిండేది కదా. ఫస్ట్ లో ఏజ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. 2 years వరకు అసలు నీ ఏజ్ ఏంటి, నువ్వు ఎలా ఉంటావు, ఏం చేస్తుంటావు, ఏమీ తెలియదు. ఏం తెలియదు. 2 years తర్వాత నిదానంగా తను ఫోటో పెట్టుండే. 1 year తర్వాత ఫోటో పెడితే అచ్చా ఇలా ఉంటది ఈ అమ్మాయి, ఓకే. ఆ తర్వాత నిదానంగా ఏజ్ గురించి తెలుసుకొని. పోనీ అప్పుడైనా తెలియలేదా? మాటల్లో అయినా సరే కొంచెం చిన్నతనంగా అనిపించడం జరుగుతుంది కదా. లవ్ లో ఉన్నప్పుడు అవన్నీ గుర్తొస్తాయి. ఈ పాటికి నేను ఇక్కడ అంటే ప్రేమ గుడ్డిది. ఓకే. అసలు ఏం మాట్లాడుకునేవారు మీరు? నార్మల్ ప్రతి ఒక్క లవర్ మాట్లాడుకుని, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, జాగ్రత్త, డైలీ. ఎప్పుడైనా నువ్వు అసలు ఆ అమ్మాయిది ఎక్కడ? వైజాగ్ అమ్మాయి కర్నూలు అబ్బాయితో లవ్, అది కూడా ఇన్స్టాగ్రామ్ లో. నైస్. తెలుసా నీకు అమ్మాయిది వైజాగ్ అదంతా? చెప్పనుండే. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా అమ్మాయి దగ్గరికి? నేను వెళ్ళింది 2023 March 8th ఫస్ట్ మీట్ అయ్యింది. ఓకే, 2 years బ్యాక్. ఫస్ట్ మీట్ అప్పుడు అయ్యా. ఇంకా దాని తర్వాత నిదానంగా ఒక 3 months ఒకసారి. అంటే అమ్మాయి 10th అప్పుడు? 10th లో లేకుండే. 10th లో లేకుండే, 8th లో ఉండే అనుకుంటా. సూపర్. తర్వాత ఇప్పుడు జస్ట్ ఇంకా 10th జాయిన్ అయ్యింది. ఇప్పుడు 10th జాయిన్. అలాంటి అమ్మాయి చిన్న పిల్లని లవ్ చేసావు అంటే నువ్వు ఆడ ఇప్పుడు మీరు నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు అక్క. వైజాగ్ వచ్చి ఒక్కసారి మీరు చూసుండే 28 ఏజ్ ఉన్న అబ్బాయి 8th class అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. ఆడ ఏజ్ కేటగిరీ అవన్నీ ఉండవు. అమ్మాయి నచ్చిందా లవ్ చేసుకుంటూ పోతుంటారు. నాకు ఇంకా అంత మైండ్ లేకపోయింది అప్పుడు ఫస్ట్ లో తెలిసినప్పుడు. ఈ 1.5 జర్నీ తర్వాత ఇంకా అంత క్లోజ్ అయిపోయిన తర్వాత సడన్ గా నువ్వు ఇంత చిన్న ఏజా ఇది అని వదులుకోలేకపోయిండే. అదే రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యి అలానే కంటిన్యూ అయింది. వైజాగ్ వెళ్ళావా ఎప్పుడైనా అమ్మాయిని కలవ? 2023 లో కలిసి ఫస్ట్ మీట్. ఓకే. చూసావా అమ్మాయిని? అరే ఏంటి ఇంత చిన్నగా ఉంది అనిపించలేదు? అట్లా ఏం లేకుండా బానే. గుడ్డిలోనే లేదు బానే ఉండే అమ్మాయి. అంత ఏజ్ చిన్నగా అట్లా కనిపించదు. బానే ఉంటది. అప్పుడు ఏమైనా డౌట్ వచ్చిందా నీకు? అంటే ఇలా మోసం చేస్తాదేమో అట్లా అసలు ఇప్పుడు కళ్ళ కూడా ఊహించుకోలేదు. కళ్ళ కూడా ఊహించుకోలేదు. మోసం చేసి అది నన్ను వదిలేసి వెళ్ళిపోతా అని అయితే అనుకోలేదు.
ఎలాంటి కహానీలు చెప్పేది అసలు ఆ అమ్మాయి? కానీ అంటే ఏం లేదు, మామూలుగా మాట్లాడేది అంతే. చేసుకుందాం మ్యారేజ్, ఓకే అట్లా ఉండే. సడన్ గా బానే ఉండే, లవ్ రిలేషన్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ మీట్ అయినప్పుడు కూడా ఏమంత లేకుండే. నిదానంగా ఎవడో ఒకటి ఉంటాడు కదా మాట్లాడడానికి గెలకడానికి, అట్లా వచ్చిన వాళ్ళందరితో నేను మాట్లాడి బ్రో మేము ట్రూ లవ్ లో ఉన్నాం వదిలే అంటే ఇంక అందరు వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాతకి ఇద్దరికి వాళ్ళని వదిలిపించే గ్యాప్ లోనే ఇద్దరు గొడవలు ఎక్కువ అయ్యేవి. ఇంకా దాని నుంచి నిదానంగా దూరం పెట్టుకుంటే వచ్చింది. అంటే గొడవలు అయ్యేవి మీ ఇద్దరి మధ్యన? అయ్యేవి. దాని నుంచి నిదానం అట్లా అట్లా దూరం పెట్టుకుంటూ వచ్చింది. ఇంకా లాస్ట్ ఎండ్ ఆఫ్ 20 days బ్యాక్ వదిలేసి వెళ్ళిపోయింది. 20 days బ్యాక్ ఇది జరిగిందంతా? ఓకే, అసలు ఏం జరిగింది? ఏం లేక ఇట్లా మాట్లాడుతుండే అబ్బాయిలతో అని తెలిస్తే నేను అంటుండే మాటలు, తిడతాను నేను. నీకెలా తెలిసేది? నేను చూసాను అక్క, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు. ఎలా చూసావు నువ్వు? తను ఉండేది వైజాగ్ కదా. అయితే తన ఇన్స్టా నా దగ్గర ఒకటి ఉండే అక్క. మేము ఎట్లా అనుకుంటే తన వాట్సాప్ నా దగ్గర ఉండే, నా స్నాప్ ఉండే తన దగ్గర. ఇంకా అంటే నా మొబైల్లో నేను ఏ యాప్స్ సోషల్ మీడియా యూజ్ చేస్తానో తన దగ్గర ఉండే, తనవి నా దగ్గర ఉండే. అంటే తిని ఏం చేసేది అంటే నార్మల్ ఫ్రెండ్ లాగా మాట్లాడేది వాళ్ళతో. నాకు అది నచ్చేది కాదు. నేను ఏ అమ్మాయి దగ్గరికి అయితే పోలే. తినొచ్చిన తర్వాత, తినకముందు అంటే నార్మల్ మాట్లాడేవాడిని కానీ తినొచ్చినాక పోలే. ఇంకా అమ్మాయి మాట్లాడేదానికి నాకు నచ్చేది కాకుండా నేను మాట్లాడేసేవాడిని, కొంచెం వల్గర్ గా మాట్లాడేవాడిని. దానికి అమ్మాయి దాన్ని తీసుకోలేక దూరం పెట్టుకుంటే వచ్చింది. దానికి ఒక పదం పెట్టింది, అనుమానించేవాడు నా లైఫ్ లో ఉంటే నా జీవితం బాగుండదు. నేను దానికి అన్నా ఒక మాట, ఇప్పుడు నేను అనుమానిస్తున్నాను, నువ్వు నన్ను వదిలేస్తున్నావు, వదిలేస్తాను అంటున్నావు. 1 year బ్యాక్ నుంచి అంటానే ఉంది బ్రేకప్, నిన్ను వదిలేస్తా అని చెప్పడం, మళ్ళీ నైట్ లోపు కలిసిపోవడం. అట్లా ఉండే. అది చెప్పినప్పుడు కూడా నేను చెప్తుండే, నువ్వు ఒకవేళ సపోజ్ ఇంకొకరిని చేసుకున్నావు, వాడిని నిన్ను అనుమానించడానికి ఏం గ్యారంటీ? సరే నాకైతే జాబ్లే, వాడికి జాబ్ ఉంది, వాడి జాబ్ పోతాను ఏం గ్యారంటీ? నేను జాబ్ తెచ్చుకుంటానని అంటున్నా కదా. అంటే నువ్వేం చేయట్లేదని తనకు తెలుసా? తెలుసు. అయినా సరే లవ్ చేశాను. అసలు అంత చిన్న ఏజ్ లో అది లవ్ అని ఎలా అనుకున్నారు మీ ఇద్దరు? నాకు అప్పుడు తెలుసుండే కదా, నాకు మెచ్యూరిటీ మైండ్ వచ్చింది రీసెంట్ కదా. అంటే ఫెయిల్ అయ్యాక తెలిసింది అనమాట ఇట్లుంటది లవ్ అంటే. అసలు మీరు ఇది లవ్ కాదు అని తెలుసుకోలేకపోయారు. ఓకే, మీ పేరెంట్స్ అయినా మీకు చెప్పారు? పేరెంట్స్ అయితే నేను పేరెంట్స్ కి చెప్పి 2 years బ్యాకే చెప్పినా. నేను పేరెంట్స్ కి ఇంట్లో కూడా ఇంట్లో కూడా చెప్పేసా, నేను ఇట్లా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, అమ్మాయి వైజాగ్ ఇట్లా అని చెప్తే, సరే నీ మంచి, నేను ఒక్కనే కదా ఒప్పుకున్నారు వాళ్ళు కూడా, సరే ఇచ్చి చేద్దాం. తర్వాత నేను బయట ఫోన్లు మాట్లాడడం ఎక్కువ ఆపేసి ఇంట్లోనే ఫోన్ మాట్లాడేవాడిని. ఇంట్లో మాట్లాడేటప్పుడు ఇద్దరు గొడవలు అయ్యేవి. గొడవలు అయితే అరుచుకుంటాం కదా, నేను జర స్పీకర్ పెట్టి మాట్లాడేవాడిని, ఫోన్ వినిపించని. స్పీకర్ పెట్టి మాట్లాడితే ఇంకా వాళ్ళ పేరెంట్స్ అనే వాళ్ళు తిని కూర్చున్నప్పుడు అవసరమైనంత టార్చర్ పెట్టే అమ్మాయి ఇన్ని మాట్లాడుతుంది, రేపు పొద్దున ఇంటికి వస్తే ఎలా చూసుకుంటది, మమ్మల్ని కూడా వదిలేసి. నేను వాళ్ళ పైన సీరియస్ అయి ఉండే అప్పుడు పేరెంట్స్. ఇలా చెప్పారు కానీ ఈ ఏజ్ లో నీకు ఎందుకు రా లవ్ అని చెప్పలేదా? ఆ మాటలు కూడా చెప్పారు. అవసరమా నీకు లవ్ గివ్వు? నీ ఏజ్ ఎంత? ఏదైనా జాబ్ వచ్చి నీకు 26 years వచ్చి రేపు పొద్దున ఆ అమ్మాయికి ఒక ఏజ్ ఉంటే నువ్వు చేయాల్సిందే, కానీ ఈ వయసుకి ఇవన్నీ అవసరమా అని కూడా అన్నారు. నేను వాళ్ళ మాటలు పట్టించుకోవాలి అంతే, వినలేదు. వాళ్ళు నా మంచికి చాలా సార్లు చెప్పినారు కానీ నేను వినలేదు. మరి అంతగా అమ్మాయిలో నమ్మేంత నీకు ఏమనిపించింది? కేరింగ్ చూపించింది నాకు. కేరింగ్ అంటే ఎలా? మా అమ్మ కొద్దిగా ఎలా కేరింగ్ చేస్తుందో అట్లా చేసింది మీ అమ్మ. ఫస్ట్ లో, ఇప్పుడు కాదు. అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు, మీ మదర్ లెక్క కేరింగ్ చూపించిందని. మీ మదర్ చిన్నతనంలో నిన్ను చాలా, నువ్వు వాష్రూమ్ కి వెళ్తే వాష్ చేయడం, నువ్వు వామిటింగ్స్ చేసుకుంటే తుడవడం అన్ని చేసావు. ఆ అమ్మాయి అవి చేయలేదు. మరి అమ్మతో ఎలా పోలుస్తావు? అంతా అని నేను మొత్తం అమ్మలా చూసుకుందని చెప్పనక్క. మరి అమ్మ లెక్క అంటే కొన్ని విషయాల్లో అయితే చూసుకున్నాక, ఏ విషయాల్లో అయితే హెల్త్ వాళ్ళైనప్పుడు జర ఏమైనా అంటే ప్రేయర్ చేయడం గానీ, తను తినకుండా ఉండడం కానీ అట్లా ప్రేయర్ నీకోసమే చేసిందని అది నాకు తెలియదు కాక ఆ పిల్ల మైండ్ లో. అది తెలుసుంటే ఇప్పుడు ఎందుకు ఉండేవన్నీ నాకు అది తెలియదు ఇప్పుడు. ఇంకేం చేసేది నీకోసం అంటే తను ఒప్పించుకుందక్క పేరెంట్స్. తను ఇంట్లో చెప్పింది ఏంటి? 8th class కే వాళ్ళ పేరెంట్స్ ఏమనలేదా? అమ్మ క్యాస్ట్ అదర్ క్యాస్ట్ అని చెప్పుండే. వాళ్ళ అమ్మ అంటే ఫిక్స్ అయ్యేమని చెప్పలే, నేను ఫిక్స్ అయ్యా నీకు ఇస్తానని ఏమనలే. ఏమో చూద్దాం బాబు,
ఏమో మా పేరెంట్స్తో మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతా తర్వాత చూద్దాం, ఇంకా మా ఇది చిన్న వయసు కదా, ఇంకా 10th కూడా అయిపోలే అట్లా చెప్తుండే. నేను ఇష్టదేమోలే అని ఒక నమ్మకం పైన ఉంది. అసలు ఆ ఏజ్ లో మీకు ఫోన్స్ ఇచ్చేసారా అంత ఫ్రీగా? నాకు 7th క్లాస్లోనే నాకు ఫోన్ తీసుకునండి ఏడ్చి. మరి ఆ అమ్మాయికి ఎప్పుడు ఇచ్చారంటే నేను 10th లో ఉన్నప్పుడు అమ్మాయికి ఫోన్, అది కూడా ఫస్ట్ మేము లవ్ చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఫోన్ కూడా కాదు అది. నువ్వు 10th లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏం చదివేది? 7th. ఓకే. అయితే ఆ అమ్మాయి ఫోన్ కూడా కాదు ఫస్ట్ లో, అది వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ నుంచి అట్లా మెసేజ్ పెట్టేది, ఇంకా అట్లా పరిచయం అయ్యి తర్వాత వీళ్ళు చిన్న ఫోన్ ఏదో తీసుకొని దాని నుంచి ఇంకా అట్లా కాంటాక్ట్. ఓకే. అసలు ఎక్కడెక్కడ తిరగడం గానీ ఇలా తిరిగే అంటే ఇంకా వైజాగ్ లో తిరిగింది, బీచ్ కి తిరిగాం, పార్క్ కి, అక్కడ ఊడా పార్క్ అని ఉంటది జర అట్లా పార్క్ కి. ఇంకేం వీడియోలు తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం అన్ని తీసుకొని ఉండక అన్ని డిలీట్ కూడా చేసేసిన. ఎందుకు డిలీట్ చేసావు? జ్ఞాపకంగా ఉంచుకోవాలి. అవుద్దక్క, పోయిన దరిద్రాన్ని మళ్ళీ తెచ్చుకున్న అవసరం అనిపిస్తుంది. ఇప్పుడు రియాలిటీలోకి వచ్చావా? నాకు ఎట్లా రియాలిటీ అయింది కూడా అంటే ఒకరి వల్ల రియాలిటీ అయింది నాకు. తను మా బాబాయ్ అమ్మాయి చదివాను కానీ మా బాబాయ్ ఇక్కడనే ఉంటారు హైదరాబాద్ లోనే. ఆయన జర చెప్పినాడు సేమ్ సిచ్యువేషన్ అది ఇట్లా ఉండే అని. ఆయన నుంచి కొంచెం ఈ పిల్ల మైండ్ లో నుంచి కొంచెం వచ్చిన 30% అట్లా, మిగతా కూడా కొద్దిగా ఏదో ఈ రూపంలో ఏమైనా సజెషన్స్ వస్తాయేమో కదా అని. మొత్తానికి నీకు బ్రేకప్ చెప్పింది. బ్రేకప్ చెప్పడానికి రీజన్ నువ్వు కాదా? నువ్వేం తప్పు చేయలేదా? నేను తప్పు చేయలేదా అంటే తను ఒకటే మాట అక్క మాట్లాడేది, తప్పు చేశాను నేనేం చేశాను అని అడిగితే నీ మాటలు నాకు నచ్చట్లే, ఒకటే మాట. నీ మాటలు నా మాటలు తనకు నచ్చట్లే. అంతగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం మాట్లాడతాక ఇంకొకరితో మాట్లాడొద్దు, ఎవడైనా పోలుస్తాడక్క. ఇప్పుడు తను నేను ఇంకొక దాంతో ఫోటో తీసి పెడితే తను అందా ఏమవుతుంది అని నేను అట్లా అడుగుతా. వాడేవాడు ఏమన్నా చేసుకుంటున్నావా అట్లా నార్మల్గా లవర్స్ అన్నాక మాట్లాడుకుంటా అట్లా మాట్లాడుకునేవా. ఆ మాటలు నచ్చలేక మనసు ఇరిగిపోయిందంట. నేను అన్నా ఫెవికల్ తెచ్చి కనిపిస్తాలే తర్వాత నీ మనసుని అంటే కూడా నాకు అస్సలు నీ పైన మనసే రావట్లా అనింది. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నేను రిలేషన్షిప్ లో ఉన్నా, నేను మర్చిపోలేకపోతున్నా, నేను తాగుడు అలవాటు అయినా, స్మోక్ కొడుతున్నా, బయట ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతున్నా అంటే నీ లైఫ్ నీ ఇష్టం, సింపుల్. నేను చచ్చిపోతున్నా అయితే అన్న ఒకటే మాట, చచ్చిపో నాకు ఒక పీడ అవుతుంది. వెరీ గుడ్. దీని అంతటికి రీజన్ ఏమంటావు? తన లైఫ్ లో ఇంకా బెస్ట్ ఆప్షన్ వచ్చింది అనుకుంటా. బెస్ట్ ఆప్షన్ వచ్చిందా? ఆప్షన్స్ వచ్చాయా? ఆప్షన్ వచ్చింది. ఆప్షన్ వచ్చింది ఒకటే. అది నీకు ఎలా తెలిసింది? అది ఎలా తెలిసిందంటే తను ఇన్స్టా ఉండాక మొన్నటి వరకు నీ దగ్గర ఒకటి ఉండేది. ఓకే. దాన్ని చూసిన, దాంట్లో మెసేజ్లు చూసిన, మెసేజ్లు చూసినప్పుడు నాకు కొంచెం అంటే నేను దానికి ముందు స్టోరీలు పెడుతుండే, నాకు అన్ని నంబర్స్ అన్ని బ్లాక్ చేసి ఉండే. ఒక 25 days బ్యాక్ నుంచి అన్ని బ్లాక్, ఏం లేదు. ఇంకా నేను ఇన్స్టాలో రిక్వెస్ట్ పెట్టినా స్పాట్ విత్ ఇట్ సెకండ్ బ్లాక్. హాలిడేస్ ఉండే కదా, బ్లాక్ చేస్తుండే ఖాళీగా ఉండి. నేను ఇలా ఫ్రెండ్స్ కి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ ఉంటారా అలా పెట్టి అడిగేవాడిని ఏం స్టోరీ. ఒక అబ్బాయి పెడుతుండే స్టోరీ, అది నేను చూసిన. చలో తిన అకౌంట్ నేను హ్యాక్ చేసుకోవచ్చు, తిన అకౌంట్ అంటే తిన అకౌంట్ నేను తీసుకోవచ్చు, తీసుకుంటా అని అకౌంట్ తీసుకున్నా తెలియకుండా. అకౌంట్ తీసుకున్నప్పుడు చూసిన ఇంకా వాళ్ళు మెసేజ్ చేసుకున్నవి వీడియోస్. తనకు తెలీదా నీ దగ్గర ఉన్నట్టు? తను చూడలే అప్పుడు, తనకు తెలియదు. అయితే నేను ఆ మెసేజ్ చూసిన తోనే నాకు మొత్తం షవరింగ్ అయిపోయింది. వాళ్ళు లవ్ యూ టు అది దాన్ని పెట్టుకుంది. నేను వెంటనే ఫోన్ చేసిన, వేరే నంబర్ నుంచి ఫోన్ చేసి ఇట్లా పెట్టుకున్నావేమని అడిగితే నాకు తెలుసు నీ దగ్గర అకౌంట్ ఉందని, నేను కావాలని చాట్ చేసిన. సింపుల్ డైలాగ్ ఇచ్చింది, దానికి నాకు మాటలు లేవు, ఏం చెప్పాలో అర్థం కావట్లే. సరే ఇప్పుడైతే నా దగ్గర అకౌంట్ ఉందని ఇట్లా చెప్పినావు, మరి మొన్నటిదాకా నా దగ్గర అకౌంట్ లేకుండే స్టోరీలు ఎట్లా పెట్టినావు అంటే నేను పెట్టలే, నా దగ్గర నేను పెట్టలే అనింది. నేను చూసిన కల్లారా, నువ్వు పెట్టిన నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్నా, నువ్వు పెట్టావంటావు పెట్టావు అంటే నార్మల్లీ పెట్టినా, ఎవరు పెట్టినా పెడతా అని. సరే నేను పెడతాను అయితే పెట్టా అంటే నేను ఎందుకు పెట్టాలి? నువ్వేమన్నా లవ్వువా నమ్మగుడివా? ఒకటే డైలాగ్, ఇంకేం మాటలు లేవు నాకు. ఒక పోతుండే ఇంకా మాటలు వినలేక మైండ్ డిప్రెషన్లో పోయినా. 2-3 రోజులు ఇంటి ధ్యాస లేకుండే, తిండి తిప్పాలు మొత్తం మానేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తాగకుండా అంత చేసిన.
ఇంకా అమ్మ లాస్ట్కి సూసైడ్ చేసుకోవడానికి కూడా పోయినా మర్చిపోలేక. సూసైడ్ అంటే ఏం చేసావు? ఏం చేసామంటే అక్క, ఒకసారి కొండకు పోయిండే అక్క. అంటే బయట పోతాం, నేను కొంచెం ప్రశాంతత ఉంటుంది ఊళ్ళో, ఒక గుడి దగ్గర, అక్కడ పోయిండే. ఇంకా అక్కడ కొన్ని మెసేజ్లు చూసిన, అంటే ఇట్లా మళ్ళీ అడిగి పెట్టేది, మళ్ళీ రీల్స్ పెట్టుకునేది చూసి. నీకు ఒకసారి తెలిసినప్పటికీ ఇంకా ఉంచిందా అమ్మాయి నీ దగ్గరే ఇన్స్టా అకౌంట్? అంటే నేను లేదని చెప్పిన, అర్థం అక్క. నీకు తెలిసే పెట్టినా అని చెప్పింది అన్నావు కదా. మళ్ళీ నేను లేదు, నేను డిలీట్ చేసిన అని చెప్పిన. మళ్ళీ పెట్టింది, మళ్ళీ పెట్టినావు కదా అని అడిగితే నాకు తెలిసి ఇంకా నీ దగ్గర అకౌంట్ ఉందని అంటుంది. దానికి నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక పిచ్చోర్ నయ్యంగా, అమ్మ వద్దు ఈ పిల్లలు లేకపోతే నేను బతకలేను, ఇంక ఈ డిప్రెషన్ లో నుంచి నేను రాలేను, రియలైజ్ అవ్వలేను, కానీ నేను పోవాలని ఫిక్స్ అయిపోయి ఇంక చాలా చేసుకోవడానికి ట్రై చేసిన. ఆ వర్కౌట్ కాలేకపోయి కొంచెం. అంటే ఏం చేసావు? చాలా అంటే ఫినైల్ దాంట్లో పోయిందక్క. అంత చీప్ రెంట్ అయితే ఎట్లా పోతాం? మంది అదాం అనుకుంటే డబ్బులు లేకుండా అప్పుడు. దానికంటే కనీసం అది అయితే కిక్ వస్తుంది అనుకున్నా. ఇంకా అదిలే. తర్వాతకి ఒకసారి కొండపైన నుంచి సూసైడ్ చేసుకుందాం అనుకోని పోయి వీడియో కాల్ చేస్తుండే దానికి. వీడియో కాల్ చేస్తుంటే అంటే చివరిసారిగా అట్లా ఈ గొడవ కాకముందే ఒక 3 months బ్యాక్ అట్లా అప్పుడే అనుకోండి నేను, ఇది ఇట్లా ఏమో కథలు నడుపుతుంది పోదాంలే అనుకోని వీడియో కాల్ చేస్తుంటే, నాకెందుకు చేసినావు వీడియో కాల్, నువ్వు పోతే నా మీదకి వస్తుంది మా దిమ్మ తిరిగిపోతుండే ఆ పిల్ల మారలేదు. మొత్తం లైఫ్ ఖరాబ్ చేసింది, మొత్తం జీవితం నాశనం. దానివల్ల నేను వర్క్ పోవాలంటే, కరాటే వర్క్ పోవాలంటే పొద్దున 6:30 పోవాలి, పోయి ఒక 1/2 hour క్లాస్ చెప్పాలి స్టూడెంట్స్ కి. ఒక 100-150 మెంబర్స్ వస్తారు, క్లాస్ చెప్పాలి. మళ్ళీ ఇంటికి రావాలి, 10కి వెళ్ళాలి, 12:30కి రావాలి, మళ్ళీ తర్వాత 2:30 పోవాలి, 7కి రావాలి. ఇంతే క్లాస్. ఈ గ్యాప్ లో పొద్దున 6:30కి తను ఫోన్ చేసి 6కి ఫోన్ చేస్తుండే, 6 నుంచి 7:30 వరకు మాట్లాడుతుండే. ఈ కరాటే క్లాస్ పోతే ఈ గ్యాప్ నాకు మాట్లాడడానికి అవ్వదు. ఓకే, టైమింగ్ క్యాన్సిల్ చేసి ఆ క్లాస్ క్యాన్సిల్ చేయించుకొని ఉండే అమ్మాయితో మాట్లాడడం కోసం. తర్వాత 10 నుంచి ఈవినింగ్, మళ్ళీ 10 నుంచి 12 వరకు అది కనెక్ట్ ఉంటుండే. మళ్ళీ తర్వాత 2:30 నుంచి పోయే క్లాసు 7కి వదులుతుండ్రి, 5కి అంతా వస్తుండే. అరే 2 hours వేస్ట్ అవుతా కదా మాట్లాడడానికి, అరే అసలు క్లాసే వద్దు, సైడ్ పడేసి క్లాస్ సైడ్ పెట్టేసి. తర్వాత మళ్ళీ పెయింటింగ్ వరకు వచ్చాక నాకు పెయింటింగ్ వరకు పోయినా. పెయింటింగ్ వరకు పోతే అది టైమింగ్ సెట్ కాలే, ఇంట్లో పొజిషన్స్ బాగోపోయినా దీనికోసం అది కూడా దూరం పెట్టేసిన. ఇన్ని చేసినా కూడా నా మీద ఇప్పుడు ఎట్లా నిందేసిందంటే, నేను తన లైఫ్ ని తీసినానంట, నా వల్ల తను నలిగిపోతుందంట. పేపర్ ఏమైనా అదే నేను అడిగిన వాళ్ళకి, మీ అమ్మాయి వల్ల నేను పోయినా, నేను లో అవుతున్నా, మీ అమ్మాయి బాగానే ఉంది, మీరు బాగానే ఉన్నారు, మంచివాన్ని ఇచ్చి చేస్తారు, తెల్లగా ఉంది కాబట్టి మీ అమ్మాయికి మంచివాన్ని ఇచ్చి చేస్తారు. ఇంకేంటి ఇప్పుడు మీరు అమ్మాయిలు చెప్పుకోలేరు, మీ ఫ్రెండ్స్కే చెప్పుకోరు. అట్లా నేను అందరికి చెప్పుకున్నా, మా ఫ్యామిలీకి. నువ్వు మీ అమ్మకి ఒకటే చెప్పుకున్నావేమో, నేను అందరికి చెప్పుకున్నా మా ఫ్యామిలీకి. నువ్వు తను ఇచ్చిన ఫోటో ఉండే అక్క, ఇంత ఫ్రేమ్, అది ఇంట్లో తగిలిచ్చిండే ఇట్లా గోడకి. ఏం ఫోటో? తను నేను దిగుంది బీచ్ కాడ, అది ఇంట్లో తగిలిచ్చుండే. ప్రతి ఒక్కరు చూసి ఓకే చరంగడ్ లో. ఇప్పుడు అందరితో అనుస్తున్నారు ఒక మీద. ఆ ఫోటో ఇప్పటికే ఉందా? కాల్ చేసినాక కాల్ చేసావు, అన్ని గిఫ్ట్స్ అన్ని ఒక దగ్గర పెట్టి అంటి పడేసిన. ఏం లేవు తనకి సంబంధించినవి అయితే ఏ ఒక్కటి ఇప్పుడు నా దగ్గర లేదు. ఇప్పుడు ప్రెసెంట్ తన రిలేషన్ లో ఉన్న అబ్బాయి నీకు తెలుసా? మాట్లాడినా కాడుతో. ఏమని మాట్లాడావు? కొంచెం మంచిగా చూసుకో మా పిల్ల అని. వీడికి నేను అడిగా, తను లవ్ చేస్తున్నావు కదా నిజం చెప్పు, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారంటే నేను మూవ్ ఆన్ అవడానికి ట్రై చేసా అంటే, నేను చెయ్యట్లే బ్రో అన్న, మధ్య జస్ట్ మాట్లాడుతున్నా. చలో ఆమెను అడుగుతుండే, తన బాబా మాట్లాడతా, సరే అయితే నన్ను చెయ్యి, ఇప్పుడు తన్ని బాగా ఆడుతూ మాట్లాడుకో, నన్ను నేను చెయ్యా. పెట్టేదేమో లవ్ స్టోరీలు ఇద్దరు. ఇంకా లవ్ యూ టూ అన్న చూసినప్పుడు నాకు డౌట్ వచ్చా. వీడికి ఫోన్, వీడి అకౌంట్ దొరికింది కూడా ఈ పిల్ల అకౌంట్ నేను తీసుకోకముందు దొరికింది అక్క. అంటే ఈ పిల్ల ఫ్రెండ్స్ నుంచి అనిల్ అన్న ఎవరన్నా ఉన్నాడు చూడు ఒకసారి దాంట్లో అంటే చూసి నాకు ఐడి పెట్టుండే. ఐడి వాళ్ళ ఫ్రెండ్స్ పెడితే ఐడి చూసి ఆడికి మెసేజ్ పెట్టిన, బ్రో తన లవ్ బ్రో వదిలే బ్రో. ఆడేంటి మెసేజ్ నేను పెట్టిన సెకండ్ ఆడు మెసేజ్లు డిలీట్ చేస్తున్నాడు కామెంట్స్ లో.
మెసేజ్ బాక్స్ ఆన్ లేకుండా ఉంది, కామెంట్స్ లో పెడుతుంటే అటు ఫొటోస్ కి బ్లాక్ చేస్తుండే అకౌంట్. చలో ఇట్లా కాదని ఈ వీడి వాళ్ళ ఫ్రెండ్ కి మెసేజ్ చేసిన, ఈ పిల్ల డిపి పెట్టి అకౌంట్ కి తన నంబర్ నాకు కావాలి, ఓకే ఇస్తున్నా ఆగు చెల్లెమ్మా అని ఒకటి నంబర్ ఇచ్చిండే. ఓకే విత్ ఇన్ సెకండ్స్ ఇటుకి ఫోన్ చేసి తెల్లారుజామున 6 ఫోన్లు ఎత్తలేడు, ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మళ్ళీ చేసినా ఒకసారి ఎత్తిండు, ఎవరు మీరు? నేను అమ్మాయి లవర్ని. ఏంది చెప్పు బ్రో అన్నాడు. తన లవర్ బ్రో. నేను ఎందుకు వదిలేయాలి? తన మరదలరా, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదా, నీకేంది? తన లవర్ బ్రో, 4 years రిలేషన్షిప్ లో ఉన్నావని చెప్పిన వాడికి లాస్ట్ కి. అయినా కూడా నేనేం చేయాలి? ఇప్పుడు సరేరా నేను మాట్లాడడం ఆపేసి ఆ పిల్ల నీ దగ్గరకు వస్తా, నువ్వు ఆపు బ్రో ఫస్ట్. సార్ అదే నా ఇష్టం అన్నా. సరే ఆపుతా అన్నాడు. ఫోన్ కట్, నా నంబర్ బ్లాక్. మరి చూరు ఇద్దరు అదే కథనే. ఇంక ఇది ఈ డిప్రెషన్ తట్టుకోలేక నేను టూర్ వేసినాక అరుణాచలం తిరుపతి ట్రైన్ లో పోతుంటే గుర్తొస్తుంది నాకు, పిచ్చ గుర్తొస్తుంది. ఇంకా ట్రైన్ లో నుంచి పడిపోదామని అంత సైక్ అయిపోయినా. ఫోన్ చేస్తుంటే ఇద్దరు ఫోన్లు మాట్లాడుతున్నారు. ఆ ట్రైన్ లో ఆ బోగిలో ఎంతమంది ఉంటారో అంతమంది ఫోన్లతో వేసిన ఫోన్లు. ఈ ఫోన్ నుంచి ఫోన్ పోయింది, ఎత్తుతుంది అన్నీ దొరకాలే, ఎత్తుతుంది హలో మా అంటే అయిపోయి విత్ ఇన్ సెకండ్ ఫోన్ కట్, బ్లాక్. దిమ్మ తిరిపించిండక్క, నరకం చూపించింది నా లైఫ్ ని. ఈ పిల్లకి ఇట్లా కానీ నా లైఫ్ లో లేకపోయింటే ఈ పాటికి నా జీవితం చాలా సంతోషంగా ఉంటుండే. ఇప్పుడు రియలైజ్ అయినా చాలా. ఇప్పుడు ఒకవేళ ఆ పిల్ల వచ్చి మళ్ళీ నేను చేసుకుంటాను నాకు కావాలన్నా కూడా తన్ని పంపిస్తాను అక్క. ఈసారి మాత్రం ఆ పిల్లకైతే ఒక మాట చెప్తాను అక్క, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనండి. ఈ గిఫ్ట్స్ ఏంటి? ఇవా ఆ పిల్ల కోసం చేసింది అక్క. పేరెంట్స్ గుర్తు రాలేదా? ఆ పొజిషన్ లో ఉంది, కనపడలేక కనిపించలేదు. ఇది కోసుకుంటే నా బాధ పోతాయని కోసుకోలే. తను మాట్లాడబోతే చలో కోసుకుంటే కనీసం ఇది జ్యూస్ అయినా మాట్లాడితేమో కదా పాపం జాలి కలిగి. నువ్వు చచ్చిపోతే చచ్చిపో అన్న అమ్మాయి అవి చూసి ఎట్లా వస్తుంది అంటే ఏదో రియలైజ్ అవుతుందేమో అనుకున్నాను అక్క నేను. అసలు పేరెంట్స్ గుర్తు రాలేదా? ఇంత కష్టపడి నిన్ను పెంచారు, చదివించారు, ఇంత లైఫ్ ఇచ్చారు, పేరెంట్స్ గుర్తు రాలేదు. ఆ అమ్మాయి మారడం కోసం నువ్వు కట్ చేసుకున్నావు. పొరపాటున నీకు ఏదైనా అయ్యి ఉంటే మీ పేరెంట్స్ ఎలా ఏడ్చేవారు? ఆ అమ్మాయి ఏడుస్తుందా ఇప్పుడు వచ్చి? మరి ఎలా ఆలోచిస్తారు నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి ఉంటే చాలా ఇంకా మొత్తం జీవితం మర్చిపోతారా? నాకు అర్థం కాదు. నువ్వు ఒక అమ్మాయి కదా, నేను ఒక అమ్మాయిని అయినా చెప్తున్నా, నన్ను నమ్మి కూడా ఏ అబ్బాయి రావద్దు. నేను ఇదే చెప్తా. ఎలా అసలు నమ్ముతారు మీరు? పేరెంట్స్ కూడా ఒక అమ్మాయినే కదా తెచ్చి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయిని చూసుకుంటే ఏమైనా తప్ప మీకు? అమ్మాయిలు మరి ఎత్తది అక్క. ఆ అమ్మాయి అక్క వద్దులేక చెప్పు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. ఆ అమ్మాయి ఎంత మందితో ఉండొచ్చింది నీకు తెలుసు అక్క. రేపు పొద్దున ఆల్డ్ బాయ్ ఫ్రెండ్ వచ్చి నేను జాబ్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నేను నాకుంటా కూర్చోవాలి ఐస్ క్రీమ్ పుల్ల. అప్పుడు ఏం చేయలేను ఇంకా నేను, నా జీవితం అవుతుంది. అమ్మ ఇది పోయింది పట్టుకోవాలి ఇట్లా చిప్పాయింగా వీధిలో పట్టుకుంటా వాళ్ళు ఇట్లా ఎవరైనా పిల్లలు ఉంటాయి అని. అంత కర్మ ఎందుకక్క? అందుకనే పెళ్లి గిల్లి ఇప్పుడే నేను ఏం ప్లాన్ చేసుకోలే. ఏం ప్లాన్ అసలు పెళ్లి పైన అయితే నాకు మనసే లేదక్క ఇప్పట్లో అయితే. ఇంకా ఏమో ఫ్యూచర్ లేదైతే ఇంకా మళ్ళీ ఇన్స్టాలో మళ్ళీ కొత్త అమ్మాయిలు మెసేజ్ పెట్టడం. గెలుపుతున్నానక్క, నువ్వు చాలా గెలుపుతున్నానక్క. ఇప్పుడు ఎందుకు గెలుపుతున్నానక్క? ఎందుకు గెలకూడదు? ఎవడో బేవర్సినవాడికి వచ్చి నా లవ్ని గెలికినప్పుడు నేను ఇంకొక లవ్ ఎందుకు గెలకూడదు? ఇలా అనుకోవడం వల్లే మళ్ళీ అమ్మాయిలే మోసం చేశారని. నేను మోసం చేశాను అక్క ఇప్పుడు అమ్మాయిల్ని, నేనెందుకు ఉండాలి? మీరు ఇలా తగులుకోవడం ఏంటి? మళ్ళీ అమ్మాయి మోసం చేసి, అమ్మాయిలు మోసం చేస్తే తప్పు లేదు కానీ అబ్బాయి మోసం చేస్తే తప్పు అంటే ఏమక్క? ఇది చెప్పక నువ్వే. అసలు నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చేసేది మీరే, మళ్ళీ అమ్మాయిల మీద పడతారు. చేసేది మేము అక్క. నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావు, అందరు అట్లే ఆలోచిస్తున్నారు. చించాలక్క యువత ఇప్పుడు అనూరు కానీ ఎవరక్క పత్తిత్తు? ఎవరు పత్తిత్తు కాదు, ఎవరు కాదక్క. ఇప్పుడు నువ్వెలా మోసపోయావో ఒక అమ్మాయి నువ్వు బతిమలాడేవా లేదా వాళ్ళ బాబు? ఇలా చాలా మంది ఉంటారు. మరి నువ్వు చేస్తున్న దానికి ఆ అబ్బాయి చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఆడికి అదే అయ్యింది కాబట్టి దీనికి వెళ్ళాడు అక్క. నీకు ఆ విషయం అట్లా ఆడికి ఫస్ట్ లో ఇట్లానే అయ్యిందని ఈడొచ్చి దీనికి వెళ్ళాడు. ఇప్పుడు
అది అర్థం కావట్లే మీకు. అంటే ఎక్కడో ఏదో జరుగుతుంది కాబట్టి మళ్ళీ మేము ఇక్కడ చెయ్యాలి అని డిసైడ్ అవుతున్నారు మీరు, అంతేనా? నేనైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరికి చెప్తున్నా, ఎందుకు ఇలా తయారయ్యారు నాకు అర్థం ఏం కావట్లేదు. తయారయ్యారక్క? ఒక దగ్గర ఫెయిల్యూర్ అయిపోతే ఇంకా లైఫ్ లో వేరే సక్సెస్ ని వెతుక్కోండి. అవునా? లవ్ లో ఫెయిల్ అయినప్పుడు జీవితంలో సక్సెస్ ని ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారని చచ్చిపోవాలనుకుంటే తప్పు కదక్క. మళ్ళీ try రాయ్, చెయ్యి. మళ్ళీ రాయ్. నేను అంటే అదే love లో కదా, నేనదే కదా నేనదే కదా చేస్తుంది. కానీ నేను లవ్కి పోను, ఉమ్. లవ్ అయితే పోను, మాట్లాడతా, ఇష్టం వచ్చిన దాంతో మాట్లాడతా. అంటే వాట్ అబౌట్ పేరెంట్స్? వాళ్ళకి నువ్వేమి ఇస్తున్నావు? నీకు ఈ లైఫ్ ఇచ్చినందుకు వాళ్ళకి వాళ్ళకి ఒకటే నువ్వు చెప్తానక్క, మీకు చెప్పిందని చేసుకుంటాను నేను. ఉం. కానీ ఇటుకి వెలుగుతూనే ఉంటావు. ఆడదానికి సిగ్గు లేకుండా 4-5 మందిని మెయింటైన్ చేస్తుంది అక్క. మొగోడు అనే దానికి ఇంకేం అక్క, అప్పుడు అంటారు గొజ్జ. అంటే కెలకడంలో అంటే మగోడు పని అదేనా, కెలకడమేనా? అప్పుడే మగాడు అంటారా? అక్క సరే అక్క, అప్పుడే ఆడది మగాడు కాదక్క, అంటారా? సరే అక్క, నేను ఇదే చెప్తా అక్క. ఆడది ఇంత మందిని గెలుగుతుంది, మరి దాన్ని ఆడదంటారా? దానికి ఇంకొక వడ్డు ఒకటి వస్తుంది అక్క పెద్దగా. నేను అంటూనే ఉండే ఒక వడ్ని, నీ పిల్ల మోసం చేసి నీ పిల్ల నాను. అబ్బా నా పిల్ల ఒక్కటే పత్తిత్తు కాదక్క, అన్నీ ఉన్నాయి. నేను నా పిల్ల నోటే చూడలే నా లైఫ్ లో, ఫస్ట్ దాన్ని చూసిన. అసలు లవ్ ఫెయిల్యూర్ అని చెప్పినా నేను వాళ్ళకి, బట్ నువ్వైతే ఇంత రియలైజ్ అవ్వాలక్క, మాట్లాడుతున్నావు. బాయ్స్ రియలైజ్ అవ్వాలా, రియలైజ్ కావాలా. లవ్ అసలు నీలో ఒక ఎమోషన్ లేదు, failure అయ్యాను అన్న బాధ లేదు. చెప్తా అక్క, అంటే 3 నువ్వు days అమ్మాయికి ఎంత టార్చర్ పెట్టి ఉండొచ్చు అక్క, వదిలేయడానికి? చెప్తా అక్క. 3 days నుంచి ఫుల్ ఏడ్చుకుంటా ఉన్నా అన్న. నేను మెసేజ్ చేసింది కూడా నేను సూసైడ్ చేసుకుంటున్నాను, నేను రియలైజ్ కావాలనే. తర్వాత నాకు ఆ మైండ్ మొత్తం తీసివాడేసిన నా మైండ్ లో నుంచి. వచ్చా వద్దు, సిన్సియర్, ఈ కలియుగంలో సిన్సియర్ ఉంటే మాత్రం పోతా సంఘ నాకు. అంటే ఇట్లనే చేసుకుంటూ పోతా అంటావు? అట్లానే చేసుకుంటూ పోతాను అనుకుంటే నేను చెప్పలే. నాకు ఇంట్రెస్ట్ ఉన్నాను ఈ రోజులో, నేను మెసేజ్ చేస్తా, బోర్ దబ్బిందా వదిలేస్తా. ఓకే, అమ్మాయి ప్రేమ నువ్వు గెలవలేకపోతున్నావు కాబట్టి ఆ. తల్లిదండ్రుల ప్రేమను పొందొచ్చు కదా, హ్యాపీగా పొందుతున్నా వాళ్ళతో కదా ఉండొచ్చు కదా లైఫ్. ఇప్పుడు అదే చేస్తున్నావు అక్క. మరి కెలగడాలు ఎందుకు, మెసేజ్లు పెట్టడాలు ఎందుకు? సిగ్గు లేకుండా ఆడవ పెడుతున్నాయక్క నాకు, నేనేం వాళ్ళని పెట్టలే. నువ్వు రిజెక్ట్ చేయి. ఒకటక్క. ఆల్రెడీ నువ్వు ఫెయిల్యూర్ కాబట్టి నువ్వు రిజెక్ట్ చేయి. ఆ, నేను ఆల్రెడీ ఇట్లా ఫెయిల్యూర్ ని అని చెప్పుకో. నేను ఆ ఫెయిల్యూర్ అని పెట్టినందుకే అక్క ఈ మెసేజ్లు పెట్టినాయి. అర్థమైందా? అంటే ఏమని పెడుతున్నారు నీకు? నేనేం పెట్టినాక స్టోరీ పెట్టుండే, నాకు బ్రేకప్ అయ్యిండే అని. ఎప్పుడో 3 సంవత్సరాల కింద మెసేజ్ చేసింది, హాయ్ హలో ఎలా ఉన్నావు అని పెట్టుండే. చలో బాగున్నా, ఏం చేస్తున్నావు, ఖాళీ. ఇంకేంటి, ఏం లే, బ్రేకప్ ఎలాగైంది చెప్పు నాకు, మొత్తం చెప్పిన. ఇప్పుడు నేను సింగిల్ గా ఉంటాను, నువ్వు నన్ను చేసేటోడివా? ఒకే మెసేజ్ ఒక అమ్మాయి పెట్టింది, నేను చెయ్యా, సరే ఫ్రెండ్ లో మాట్లాడు, అచ్చా ఓకే. అసలు నిన్ను వదిలేయడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నావు నువ్వు? నన్ను వదిలేయడానికి మెయిన్ రీజన్ ఒకటక్క, నేను అనుమానించానని వదిలేసింది అక్క. నా మాట అనుమానించాను అని మంచిగా చెప్పుకొని తెచ్చు. ఎన్నిసార్లు అక్క, ఎన్నిసార్లు చెప్పాలి? ప్రతిరోజు చెప్తానే ఉన్నా అక్క, ప్రతిరోజు చెప్తానే ఉన్నా, అనుమానించాను మైకపోయి. నువ్వు అది అనుమానం అనుకుంటున్నావు, నువ్వు ఇంకొకరి దగ్గర పోతే నేను చూసుకొని తట్టుకోలేకపోతున్నా, నువ్వు కనీసం ఇంకొకరితో జస్ట్ ఇలా మాట్లాడితేనే నేను తట్టుకోలేకపోతున్నా. అట్లాంటిది నువ్వు ఇంకొకరిని చేస్తానంటే, ఇంకొకరిని చేసుకుంటానంటే నాకు అవ్వదు మా అని చెప్తే నీది అనుమానం. ఏమన్నా ఉండే కుళ్ళుకుంటున్నావు నువ్వు, నా జీవితం బాగుపడుతుంటే అంటుంది. ఇప్పుడు ఇబ్బందితో అంటే జీవితం బాగుపడుతుందంట, నాతో అంటే జీవితం నాశనం అవుతుందంట. బర్త్డేస్ కి ఏమైనా పార్టీస్ ప్లాన్ చేయడం, సర్ప్రైజులు ప్లాన్ చేయడం ఏమైనా చేసావు ఎప్పుడైనా? అంత బడ్జెట్ మనతో లేదు కాబట్టి అట్లాంటివి ఏం లేవక. ముందుగానే చెప్తుండే నీ బర్త్డేకి వస్తున్నా, ఓకే పోయి కేక్ కట్ చేస్తుండే, అట్లా తిరిగి వస్తుండే ఇంటికి. చాలు, నువ్వు మొత్తం నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నాక. మరి 1,00,000 ఆ అమ్మాయి గురించి నువ్వు పెట్టలేదా? పెట్టిందంటే అక్క సరే, ఇప్పుడు 1,00,000 అనేది నేను చెప్తా అక్క. నేను పోయినప్పుడు అంతా 10,000 15,000 ఇలా తీసుకోబోతుండే. నీకెక్కడి నుంచి వచ్చేవి? నేను నీకు చెప్పా కదా ఈ క్లాసులు చెప్తుండే కదా అని. ఈ క్లాసులు ఫస్ట్ లో చెప్తుండే, చెప్తే 8,000 వస్తుండే అక్క నాకు. తర్వాత పెయింటింగ్ వర్క్ ఖాళీ టైంలో అలా వెళ్ళేవాడిని, ఆ డబ్బులు పెట్టుకునేటోని. ఇంట్లో ఏదో ఒక కారణాలు అక్క, నేను ఆడికి పోవాలి, ఆ జాబ్ పోవాలి, ఈ జాబ్ పోవాలి, అట్లా డబ్బులు తీసుకొని పోయేటోని. వాళ్ళు ఇచ్చేవారు, నమ్మేవాళ్ళు అక్క. ఒక్క నమ్మేవారు, కొడుకు నమ్మేవాళ్ళు. నువ్వు ఒక్కడివే కొడుకు? ఒక్కడినే, ఎవరులే. ఓకే, మరి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకొని సూసైడ్లు అవి ఇవి కరెక్టేనా? తెలియదు కదా. నీకోసం ఇంత ఇస్తున్నారు అన్నప్పుడైనా వాళ్ళ ప్రేమ నీకు అర్థం కాలేదా? ఒక అమ్మాయి ప్రేమలో పడినాక ఇవన్నీ ప్రేమలు కనిపించలేక నాకు.
ఆ అమ్మాయిని ఇప్పుడు 10,000 అడిగిస్తుంది. రూపాయి కూడా ఇదా కాదు. నువ్వు 10,000 విను, నేను జరా నాకు 10 రూపాయలు కొట్టు ఈడ స్మోక్ కొట్టాలి అంటే నా దగ్గర పైసలు లేవు. అదే నన్ను అడిగినప్పుడు నేను పైసలు లేవంటే సిగ్గులేదా? పైసలు లేవని చెప్తున్నావు, 10 రూపాయలు కూడా లేవా నీ దగ్గర? ఇట్లా మాట్లాడుతున్నా. ఇట్లా స్టార్టింగ్ నుంచి మాట్లాడేదా మధ్యలో స్టార్ట్ అయిందా? జస్ట్ ఒక 1 year బ్యాక్ నుంచి చూడక్క ఇవన్నీ స్టార్ట్ అయింది కూడా. 1 year బ్యాక్ నుంచి. అంతకు ముందు చాలా బాగుండే అక్క, నేను చెప్తాను కదా బాగుండే, అసలు ఎంత బాగుండే. ఇంకా వేరే అబ్బాయి గెలవకుండా ఎప్పుడైతే ఇంకా నిదానంగా వచ్చి ఒక్కొక్క అబ్బాయి ఇలా గెలుక్కుంటూ వచ్చాడు, ఇంకా అప్పటి నుంచి అమ్మాయి మైండ్ డైవర్ట్ అయిపోయింది. ఒక్కొక్క అబ్బాయిని గెలకడం అంటే అక్క ఇప్పుడు వీధిలో ఉంటారు, మాట్లాడతారు అబ్బాయిలు. ఆడ ఆ కల్చర్ ఎట్లా అంటే నంబర్లు అడగడం ఓపెన్, అట్లా నంబర్లు తీసుకొని మెసేజ్లు చేస్తుండే. నాకు చెప్తుండే తిను చెప్పదని చెప్పలే, చెప్తుండే ఇట్లా ఇటు మెసేజ్ పెట్టినాడు, సరే చలో నువ్వు మెసేజ్ చేయకు, బ్లాక్ పెట్టి. నేను ఎందుకు పెట్టాలి బ్లాక్? నేను పెట్టురా, ఆడు ఎవడో కూడా తెలియదు నీకు అంటే నేను పెట్టాను. తను నాకు తెలుసు, మా విధులో అబ్బాయి. ఆడితో గొడవ ఆడి ఒక్కడితో వదిలిపించినాక సరే కొన్ని రోజులు మళ్ళీ అట్లానే మూవ్ ఆన్ అయ్యాం ట్రూగా. మరి ఇంకోటి వచ్చిండే లైఫ్ లోకి, వాడు వాళ్ళ రిలేషన్ లోనే ఆడికి చెప్పిన, బ్రో ఇట్లా తప్పు బ్రో, ఇప్పుడు నీ లవ్ నేను వచ్చి గెలిపితే తప్పే కదా బ్రో అంటే ఆడు సరేలే బ్రో అని ఆడు వెళ్ళిపోయింది అక్క. ఇంక ఇప్పుడు వచ్చినోడు అసలు స్ట్రాంగ్ చాలా బలంగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. ఓకే, వాడు అడుగుండే అక్క, వాడు నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావు అని ప్రూఫ్ ఏంటి నాకు? నేను తీసుకున్న ఫోటో ఎట్టుండే, పెడితే ఆడికి ఫోటో ఎట్టినా అని ఆడు ఇట్లా చెప్పిండు. ఇట్లా చెప్తే అప్పటిదాకా నార్మల్ అంటే బ్రేకప్ అయినా కూడా ఒకలాగా మాట్లాడే అమ్మాయి వీటికి ఫోటో పెట్టిందన్న సెకండ్ ఒక్క అంటే క్రిమినల్ కన్నా హీనంగా చూసింది చూడ. క్రిమినల్ కన్నా తెలిసింది నువ్వు ఫోటో పెట్టిన విషయం? ఆ అబ్బాయి చెప్పాడు. ఆ అబ్బాయి చెప్పాడు ఫోన్ చేసి డైరెక్ట్ గా. తర్వాత సిమ్ చేంజ్ చేస్తుంది అక్క. నేను అడిగితే సిమ్ లేదు నా దగ్గర. ఇదంతా 8th క్లాస్ కే ఈ నాలెడ్జ్ ఇప్పుడు ఇది ఇప్పుడు రీసెంట్ గా నేను అడిగితే నా దగ్గర సిమ్లే అది అని చెప్తుండే. వీడేమో ఫోన్ మాట్లాడుతున్నాడు, తనేమో సిమ్ లేదంటుంది. ఎలా మాట్లాడుతున్నారు? ఇది డౌట్ వచ్చి ఈ అమ్మాయితో ఉంటా ఇన్స్టా తీసుకున్నా అని చెప్పిన. ఇన్స్టా తీసుకుంటే ఈ అమ్మాయి ఈ పిల్ల వాళ్ళ ఫ్రెండ్ కి ఆ అమ్మాయికి ఏదో ఫోటో ఇట్లా స్క్రీన్ షాట్ తీసింది, దానిపైన సింబల్ వాడింది. ఫోన్ చేసిన, సిమ్ ఉంది కదా నీ ఫోన్ లో లేదని చెప్తున్నా. ప్రామిస్ గా మదర్ ప్రామిస్ గా ఫాదర్ ప్రామిస్ గా లేదు నా దాంట్లో సిమ్. నేను చూసినారా కల్లారా నీ పెడతా కూడా అని ఫోటో పెట్టుండే. అసలు నాది కాదు ఫోన్. ఇప్పుడు చెప్పాక నేను చేసిన తప్ప కరెక్ట్? తప్పని కాదు కానీ అందరు అమ్మాయిలు అలా ఉండరు కదా. అందరు అమ్మాయిలు అలాగ ఉంటారని కూడా నేను చెప్పట్లేదు కదా. చెప్తాను అక్క, నేను చూసిన అమ్మాయిల్లో 90% ఇలాగే ఉన్నారు అక్క. ఏదో 10% 1% లో ఉన్నారు అలా. అది నాకు తెలిసి మన అమ్మాల కాలంలోనే అంతరించి అనుకుంటా. ప్రెసెంట్ ఉన్నారా లేదు కూడా నాకు తెలియదు. విలేజెస్ లో ఉండొచ్చు. ఎవరక్క విలేజెస్ లోనా? విలేజెస్ లో వద్దక, ఒకటి కాదు విలేజెస్ లో మేము చుట్టుపక్కల అంటే అన్ని ఊళ్ళో అట్లా అని చెప్పలే కానీ నేను చూసిన దగ్గర అయితే ఇంకా గలీజుకున్నారు అక్క. విలేజ్ లో చాలా గలీజుకున్నారు, చాలా. ఇంకా సిటీలో పోలిస్తే ఒకళ్ళనేమో ఇద్దరినేమో, విలేజ్ లో అయితే ఇంకా లెక్కలేనన్ని ఉన్నాయి. మరి నువ్వు వీళ్ళిద్దరు మ్యాటర్ తెలిసాక బ్లాక్ మెయిలింగ్ చేయడం ఏం చేయలేదా? బ్లాక్ మెయిల్ అయితే చేసినా కూడా అక్క. ఎలా చేసావు? ఫోటోలు పెడతాను నేను పబ్లిక్ గా, మన ఇద్దరు తీసుకున్నా. నువ్వు పెట్టు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా. పెడతా, కంప్లైంట్ ఇచ్చుకోవు. పెడతా, పెట్టిన ఫోటో పెట్టావా నిజంగా? డిపి పెట్టుండే అక్క. అంటే మళ్ళీ ఏవో ఫొటోస్ కాదు, నార్మల్ గా ఇలా నించొని దిగిన ఫోటో. అది ఫోటో పెట్టుకుంటుండే. డిలీట్ చేయి ఫస్ట్, లేకపోతే కంప్లైంట్ చేస్తా. నాకే తప్పు అనిపించి డిలీట్ చేసిండు అక్క. ఇంక ఇదే ఫోటో బ్లాక్ మెయిల్ అంటే. దీన్ని బ్లాక్ మెయిల్, దీనికి పేరు ఎట్టారు అక్క వాళ్ళు, బ్లాక్ మెయిల్. మేము లవ్ లో ఉన్నప్పుడు
తనే ఒక అకౌంట్ క్రియేట్ చేసి మా ఇద్దరు డీపీ పెట్టి దాంట్లో రీల్స్ పెట్టుండే. అప్పుడు అది బ్లాక్మెయిల్ కాలే, నేను చేసింది బ్లాక్మెయిల్. ఎందుకంటే వదిలేసింది కదా, అమ్మాయికి ఒక్కసారి వదిలేస్తే ఇంక వదిలేసినట్టేనంట అక్క. ఇంకా అబ్బాయి ఏం మాట్లాడకూడదంట, అమ్మాయి వదిలేసిందంటే ఇంకా వదిలేసావు వెళ్ళిపో, అలా ఉండాలంట. అంతే కదా. ఎట్లా అక్క అంటే యువతలోడు సిన్సియర్ చేసినోడు పోనీ ఎట్లా అన్న. మీరు వద్దనుకుంటే వదిలేసి వెళ్ళిపోవట్లేదు ఏంటి బ్లాక్ లో ఎక్కడక్క ఆ అమ్మాయి అనుకుంటే నిమిషంలో మారిపోతుంది అక్క. ఇప్పుడు 5 minutes ముందు ఎట్లా మాట్లాడాడో పక్కన పెడితే 5 minutes లో మళ్ళీ కాల్ చేసినప్పటికి ఇదిగో నీ వల్ల నాకు చాలా హెడ్ఏక్స్ ఉన్నాయి, ఇంకా నాకు ఫోన్ చేయకు అని పెట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరక్క? ఉన్నారు చాలా మంది అబ్బాయిలు. ఎవరు అబ్బాయిలు? అది ఎవరక్క? అబ్బాయిలు. అబ్బాయిలు బా ఏమక్క, నేనైతే చూడలేక అట్లా అయితే. నువ్వు చూడలేదు. చూడ ఓకే, నీ లైఫ్ లో నీకు అది రియలైజేషన్ ఎట్లనో అదర్స్ లైఫ్ లో కూడా ఇట్లానే ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను చూసి నీ అబ్బాయి అయితే ఇట్లా నేను చూడలేక. ఎవడైనా లవ్ బ్రేకప్ అయిందంటే తాగుడు, తిరుగుడు, పడుడు, సాగుడు, ఇదే కదా. దాంతో లవ్ ఫెయిల్యూర్స్ వల్ల మందు షాప్ వాళ్ళకి మంచి బిజినెస్ అవుతుంది తెలుసా? తెలుసక్క. మీకు వచ్చేది ఏంటి మరి? మమ్మల్ని వదిలేస్తే మీకు వచ్చేది ఏంటక్క? మమ్మల్ని వదిలేస్తే మీకు వచ్చేది ఏంటి? మమ్మల్ని పట్టుకుని మీకేం వస్తుంది? మమ్మల్ని వదిలేస్తే మీకేం వస్తుంది? మమ్మల్ని పట్టుకుని మీకేం వస్తుంది? మరి అలాంటప్పుడు పట్టుకునేటప్పుడు తెలియాలి కదా మీకు. మీకు పట్టుకునేటప్పుడు తెలియాలి కదా. తెలియదు కదా మాకు. వదిలేసి వెళ్ళిపోతుందని అప్పుడు తెలియదా మీకు? మాకు అప్పుడు చెప్పే మైండ్ ఉంటది అనమాట. ఇప్పుడు వీళ్ళకి రియలైజ్ అవుతారు. మీకు అదే మైండ్ ఉంటే అంతే. both are same. సరే ఇప్పుడు బోతర్ సేమ్ అంటున్నారు కదా, మేము మళ్ళీ కావాలనుకుంటాం రండి అయితే. ఒకసారి ఫెయిల్యూర్ అయ్యాక మళ్ళీ కోరుకుంటున్నాం, అంతేగాని పేరెంట్స్ ని చక్కగా నేను ఇందాకే చెప్పిన అమ్మాయిలు వద్దు నాకని. నేను చెప్తున్నా ఈ కాన్వర్జేషన్ లో చెప్తున్నా. ఇప్పుడు మేము మళ్ళీ కావాలనుకుంటే మీరు వస్తారా? వస్తారక్క? నేను ఎందుకు వస్తాను? నువ్వు కాదక్క, నిన్నెందుకు రమ్మంటానక్క? నేను అడుగుతున్నా అమ్మాయిల్ని, వాళ్ళు వస్తారా? రారు. ఒక్కసారి అమ్మాయి వదిలేసిందంటే ఆడ చచ్చినా దానికి అవసరం లే, ఆడ చచ్చినా ఆడు పాడ దాని ముందు అయినా కూడా తల దింపుకొని ముసుకొని పోతుంది అది. నేను లైవ్ లో మా ఫ్రెండ్ ని చూసినుండే అక్క ఊళ్ళో. నువ్వు నీ అమ్మాయి కోసం అందరు అమ్మాయిలు అట్లా ఉంటారని ఎలా అనుకుంటావు? ఎందుకు అనుకోకూడదు అక్క? అమ్మాయిలు కూడా ఇట్లనే అబ్బాయిలు మోసం చేసినందుకు కుమిలిపోతున్నారు, తాగుతున్నారు, చచ్చిపోతున్నారు. అమ్మాయిలు కూడా ఫీల్ అవుతున్నారు, అమ్మాయిలకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. ఎప్పుడక్క? ఎప్పుడా? మీకెప్పుడు మరి? మాకు ప్రతిరోజు ఉంటదక్క ఫీలింగ్. మాకు ఉంటది, మేము మనుషులమే కదా. మనుషులు అనేది ఒప్పుకుంటాం కానీ ఫీలింగ్స్ గురించి చెప్పద్దండి అక్క మీరు. అమ్మాయిలకు ఆ ఫీలింగే ఉంటే సగం మంది బాయ్స్ సావరక్క ఫస్ట్. అమ్మాయిలకి ఏ ఫీల్ ఉండదు. ఇప్పుడు నేను చచ్చనుంటే అదేం చేస్తుండే అక్క, హ్యాపీగా ఒక స్టోరీ పెడుతుండే, ఐఎమ్ సింగిల్ అని పెడుతుండే. 2వ రోజు వాడి ఫోటో పెట్టి మై లవ్ అని పెడుతుండే. నా ప్రాణం పోతుండే అన్నా కదక్క. అమ్మాయిలకి ఏ ఫీల్ ఉండదు. ఉండదక్క అస్సలు 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 అస్సలు. మీ మమ్మీ ఏ ఫీల్ లేదా? అమ్మాయి అన్నాను కానీ అమ్మ అనలేదు కదా. అమ్మాయి కాదా? అమ్మాయి అమ్మగా మారినప్పుడు నేను అన్ను. అమ్మాయి స్టేజ్ నుంచి వచ్చింది, అర్థమవుతుంది. ఇప్పుడు నేను అమ్మాయి అక్క. ఒకటి, పిల్లలు ఉన్నారా? వచ్చు, ఎందుకు రాదు? ఉంటారు కదా. వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకు వచ్చినప్పుడు నేను అప్పుడు నేను ఇప్పటికి ఏం మారిపోతుంది? ఏం మారిపోతుంది? అమ్మ పెళ్ళయి కొడుకులు ఉన్న తర్వాత ఇంకొకరిని ఉంచుకోదు. అమ్మాయి 4-5 ఉంచుకుంటది. నా పిల్ల నన్ను మోసం చేసినాక నాకు అర్థమైందక్క ప్రతి ఒక్క అమ్మాయి ఇలాగ ఉంటదని. ప్రతి ఒక్క అమ్మాయి అని ఎట్లా చెప్తావు నువ్వు? ఎందుకు చెప్పకూడదు అక్క? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పకూడదు? ఎలా చెప్తావు నువ్వు? నోటితో చెప్తా అక్క. ఎలా చెప్తావు? ఒక్క అమ్మాయి మోసం చేసింది నీ పిల్ల అని నువ్వు ఎలా చెప్తావు? ఎందుకు చెప్పకూడదు అక్క ఒక మాట? ఇప్పుడు సరే అక్క, సక్సెస్ అయిన వాళ్ళు లేరా? లవ్ లో సక్సెస్ అయిన వాళ్ళు లేరా? ఉన్నారక్క. సక్సెస్ అయినా కూడా ఇంకొకరు ఉంచుకుంటుంది కదా అక్క. ఎలా ఉంచుకుంటుంది? ఎలా చెప్తావు నువ్వు? నేను చూసానక్క లైవ్ లో, చాలా మందిని నేను లైవ్ లో చూసినాక. అంటే సక్సెస్ అయిన ఉంచుకున్న వాళ్ళని చూసావు కాబట్టి లేని వాళ్ళని చూడలేదా మరి నువ్వు? నేను చెప్తున్నా రెయిర్ ఉండొచ్చు, రెయిర్ అది. మీరు 99% సక్సెస్ ఉన్నారని చెప్ప, 1%. 1%. చెప్తాను కదా అమ్మాయిల మైండ్ సెట్ మా మైండ్ సెట్ ఒక ప్రకారం. మైండ్ సెట్ కాదు, నీ అమ్మాయి మైండ్ సెట్. గుర్తు పెట్టుకో, నీ అమ్మాయి మైండ్ సెట్. నైట్ నేను వండుకునే టైం తెలుసాక 3:34 అవుతది. ఎందుకు? అప్పటి వరకు ఏం చేస్తున్నా? ఫోటో చూసాను అక్క అమ్మాయిది ఒకటి. అప్పటి వరకు ఫోటో, తన డీపీ చూసుకుంటే ఏడుస్తుంటా.
అదేదో స్టవ్ దగ్గర పెట్టుకుని స్క్రోల్ చేస్తూ ఏడుస్తూ కుకింగ్ చేసుకోవచ్చు కదా కుకింగ్ తొందరగా. చేసుకునే వదిలి ఆ స్టవ్ కి వెయ్యి తల పెట్టచ్చు అక్క. ఇంకా ఉమ్. అంత డీప్ అయిపోతాను నేను నైట్ నాకు ఒకటి గుర్తొస్తుంది అక్క. ఆ అమ్మాయితో తిరిగిన ఒక్క మూమెంట్ గుర్తొస్తుంది అక్క. అది తలుసుకుంటే ప్రాణం పోతుంది. అమ్మ నా పిల్ల నాతో ఇట్లా చేసి ఇప్పుడు అంతా ఇట్లా చేస్తుందేమో, ఉమ్. అది తీసుకోలేకపోతున్నా అక్క. నేను ఇప్పటికీ నేను పైన చెప్తున్నా ఆ పిల్లని నేను వదిలేసుకున్నా అని, ఉమ్. కానీ ఇప్పటికీ నేను తన డీపీ చెక్ చేస్తానే ఉన్నా. చెక్ చేస్తూనే చెక్ చేస్తానే బ్లాక్ లో ఉన్నా. పెట్టింది నన్ను డిపి ఎలా ఒక్క కనిపిస్తుంది అకౌంట్ అక్క ఇన్స్టాగ్రామ్ ఒకటి కనిపెట్టింది. నెంబర్ చూస్తానే ఉంటా. ఏం పెట్టిందా ఏం పెట్టిందా. మొన్నటి వరకు వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతూ ఉండే అక్క. మొన్నటి వరకు గొడవ అయ్యిండే. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చినారని, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ కూడా పోతుందని ఇంకెందుకులే అనేసి నేను వాళ్ళని అడిగడం మానేసిన. నేను నాకు మైండ్లో అయితే ఒకటి అర్థమైంది అక్క, నేను ఏం చేసినా ఈ పిల్ల తిరిగి రాదు. ఒకటి వచ్చినా నాతో కరెక్ట్గా ఉంటుందని నాకు నమ్మకం లేదు. ఒకవేళ నన్ను చేసుకొని మళ్ళీ ఇంకొకరిని చేసింది అనుకో, అది నా జీవితం అవుతుంది. దానికని నేను రియలైజ్ అయినా అక్క. ఇంకా అంతే, ఓకే ఫిక్స్ అయిపోయినా. ఆ పిల్ల నేను కలిసింది ఒక కళ, అది జరిగిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకంటూ నేను సింగల్ అక్క, దానికని గెలుపుతున్నా. ఎవరిని గెలుపుతావు? ఇప్పుడు నువ్వు ఖాళీ అంటే గెలుక్కుందాం ఏముంది. ఇప్పుడు నేను ఖాళీ అంటే చెప్తే గెలుపుకుంటా. గెలుక్కుందాం. నీకు నచ్చితే ఓకే, లేకుంటే నువ్వు ఇలా ఉండడం వల్లే వదిలేసిందేమో నీకు. ఇలా నేను ఉండేవాడిని అయితే, అది ఉన్నప్పుడు నేను క్లాసులు పోతుండే అని చెప్పినా కదక్క. ఆడ ఎంతమంది నంబర్లు అడుగుతుండే, చార్జ్ చేయాలనుకుంటే బొచ్చుడు మందితో చార్జ్ చేస్తుండే. నా వాట్సాప్ ఎందుకు ఇస్తానా కదా దానికి అంత పర్సనల్ది. నువ్వు అంత మహానుభావుడు. నా వాట్సాప్ స్నాప్ అన్ని ఇచ్చినుండే అక్క. నేను ఒక్కసారి దెబ్బ పడిన పాము మళ్ళీ తిరిగి బుస కొట్టాలి. లేదు నేను ఇట్లానే ఉంటానంటే మెత్తగా చేస్తారు పాముని. నువ్వు ఇప్పుడే ఇంత తెలివిగా డీల్ చేస్తున్నావు అంటే ఆ పిల్లని ఎంత టార్చర్ పెట్టుంటావు. నేను? ఎంత అక్క ఇది మెయిన్ పాయింట్ అక్క. టార్చర్ అయితే పెట్టినా అక్క. ఏం తెలుసా, నాతో మాట్లాడు అది టార్చర్. ఓకే. అమ్మాయి పెట్టింది టార్చర్ కదక్క. కొన్ని ఆ అమ్మాయి నీతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ లో గంటలు సరే చెప్పు 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 అని 100 సార్లు అంటారు కదా, మాట్లాడడం ఇష్టం లేకపోయినప్పుడు నిద్ర వస్తుంది అని చెప్పడం, ఇలా అయినా నువ్వు ఎప్పుడైనా జరిగిందా నీకు? అంటే అక్క గంటలు మాట్లాడేది అనేది గతం అక్క. నాతో 5 నిమిషాలు మాట్లాడడానికి ఆలోచిస్తుండే. ఓకే. అర్థమైందక్క. నేను అక్కడికి ఒకవేళ బతిమాలుకుంటే ఓ 10 నిమిషాలు మాట్లాడుతుండే. తర్వాత 1 నిమిషం మాకు ఫోన్ చేస్తా అంటుండే. ఫోన్ కట్ చేస్తుండే. మరి నేను ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెడుతుండే. ఓకే. బ్రేకప్ కూడా ఫోన్ లోనేనా లేదంటే? ఫోన్ లోనే అక్క. కలిసి గ్రాండ్ రీసెంట్ గా మార్చి 31st తన నా బర్త్డే మార్చి 31st రీసెంట్ గా అయిపోయింది అక్క. ఎల్లుండే నేను వాడికి నా బర్త్డేకి. ఈ షర్ట్ తనిచ్చింది, ఆ షూస్ తనిచ్చింది, బ్రాస్లెట్ ఒకటి ఉండే, తాడని డబ్బులు ఏమో నమ్మునే మొన్ననే. వెరీ గుడ్. ఏమంటే ఈ ఒకటే అక్క తను ఇచ్చింది నా దగ్గర ఉన్నవి. ఆ గిఫ్ట్స్ అయితే అంటబెట్టిన, ఇవి ఒకటే ఉన్నాయి. మొన్న కూడా చెప్పింది నిన్నే వెళ్ళి వేసుకుంటా. నేను డైరెక్ట్ ఒక క్లారిటీతో ఉండేక, తను అబద్ధం చెప్పదు. గుడికి పోతే గుళ్ళో ఇప్పించుకున్నా. ప్రామిసెస్ చెప్పు, అబద్ధం చెప్పొద్దు, మళ్ళీ నువ్వు వదిలే సంవత్సరం పిచ్చన ఉడుకుని అయిపోతాను, నేను మళ్ళీ ఉండలేను అంటే ఆడికి ఒట్టేసి చెప్పా, నేను అస్సలు నేను వదిలేను. సడన్ గా అట్లా తను మైండ్ ఎందుకు అట్లా చేంజ్ అయిపోయిందో ఇంకొక అబ్బాయి నాకు అర్థం కాలేదు. నీ సైడ్ నుంచి పోనీ నేను ఇలా టార్చర్ పెట్టేనేమో నిజంగా అనిపించలేదు ఏమైనా? అనిపించి నేను చాలా సార్లు అడిగాను అక్క, సరే మా ఏమైనా ఇంత ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేనేం మార్చుకోవాలో చెప్పు, నేను మార్చుకుంటా. నేను మార్చుకుంటా, నువ్వు కలుస్తావు అంటే చెప్పండి. అరే నాకు నువ్వే నచ్చట్లేదంటే ఇంక నువ్వేం మార్చుకుంటావు? నువ్వు అంటేనే నాకు నచ్చట్లే, నీ మాటలు వింటుంటే నాకు అసహ్యం వేస్తుంది, విరక్తి పడుతుంది. నేను ఏమంటుండే అక్క, మమ్మీ అని పిలుస్తుండే. అంటే ఇద్దరు అట్లానే పిలుచుకుంటుండే. లాస్ట్ కి నేను ఆ మాట అన్నా కూడా నువ్వు మమ్మీ అంటే నేను నీ నంబర్ బ్లాక్ లో పెడతా, నా పేరు పెట్టి పిలు, నేను నీ పేరు పెట్టి పిలుస్తా, అక్కడి వరకే ఉండాలి. ఇట్లా మాట్లాడుతుంటా. బ్రేకప్ రోజు ఎలా ఏంటి సిచ్యువేషన్ ఏం లేదక్క. బ్రేకప్ అనేది 20 days బ్యాక్ అంటే ఎట్లా జరిగిందో కూడా క్లారిటీ చెప్తాక, ఈ అబ్బాయితో ఫోన్ మాట్లాడుతుందని నాకు అంత క్లారిఫై అయిపోయిన తర్వాత నేను అడిగాను అనమాట, మాట్లాడుకు ఇంకా ఆపే అంటే, నేను మాట్లాడతా
ఈ అమ్మ నువ్వు ఏం చేయాలని మాట్లాడుతున్నావు, నా జీవితం నాశనం, కొంచెం వల్గర్ మాట్లాడు. చలో బ్రేకప్ ఇంకా అక్కడితో. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది అక్క. ప్రతి రోజు నేను అడుక్కుంటూనే ఉన్నా, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. మా పేరెంట్స్తో అడిగించిన, మా అక్కలతో అడిగించిన, ఓకే అల్లు అంతా లాస్ట్కి అయితే మా అక్కళ్ళు నీ కాళ్ళు పట్టుకుంటామమ్మా, ఆడు బతకలే పోతున్నాడు, ఆడు ఏడుస్తున్నాడు, ఆడు చచ్చిపోయేలా పోతున్నాడు అంటే మా అక్కకు ఒక మాట, నేను నాకేం పట్టింది తను ఎలా పోతే, నాకు వద్దు, తను నేను భరించలేకపోతున్నా, నీ మాట అన్నది. మరి ఆ అబ్బాయిని కూడా ఇప్పుడు వదిలేస్తుంది అని అంటావా మరి? 100%గా 100%గా. నేను మొన్న రీసెంట్గా చూసిన, నాకు అది చూసిన తర్వాత రియలైజ్ అయినా, ఓపెన్ చెప్పాలంటే మా బాబాయ్ చెప్పానుండే, అది మైండ్లో పెట్టుకొని తను ఇన్స్టా చూసిన. తిని ఏం చేసింది తెలుసు అసలుకి, నాతో లవ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నోడికి ఇన్స్టాలో బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ ఏమో పెట్టుండే, హార్ట్ సింబల్ పెట్టి మెసేజ్ చేస్తుండే. ఓకే ఇప్పుడు నాతో లవ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఒకటి వచ్చిండే, వాడితో మాట్లాడినా, వాడు మళ్ళీ మెసేజ్ చేస్తే వీడికి హార్ట్ సింబల్ తీసి వాడి పెట్టి వాళ్ళ మెసేజ్. ఓకే నాకు అది చూసినాక మనశ్శాంతి అయిపోయినాక ఇంకా వీడి పని కూడా అయిపోయింది. వీడు ఏం పెడుతున్నాడు, వీడు హలోని పెట్టిన అర్ధ గంటకి వీడికి రిప్లై, ఆడు బయటికి పోదాం, చలో బయటికి పోదాం రా అని పిలుస్తున్నాడు వాడు. అప్పుడే బయటికి పోదాం రా, ఆడు ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు, ఒక సాఫ్ట్వేర్ లో చేస్తాడు. పోనీ వాళ్ళ బావ ఇప్పుడైనా నీకు కలిసి తప్పు చేశాను బ్రో నువ్వు చెప్పినప్పుడు వినకుండా అని చెప్పాడా పోనీ? వాడు చెప్పాడక్క, వాడికి ఏం లేదక్క, వాడికి ఒకటే మైండ్, ఈ అమ్మాయి అందంగా ఉంది, ఎందుకు వదులుకోవాలి, ఎందుకు వదులుకోవాలి, మా రిలేషన్ అవుతుంది. నేను అన్ని చెప్పినా అక్క, అరే భయం నేను ట్రూగా ఉన్నాను బ్రో, నేను అసలు నీకు అర్థం కాదు బ్రో, నువ్వు అర్థం చేసుకొని నేను లవ్లో ఇలా ఉన్నాను బ్రో అని చెప్పినా వాళ్ళు లెక్క చేయనుండే అక్క. అసలు నువ్వు ఎప్పుడు ఆలోచించలేదు ఇంత అందంగా ఉన్న అమ్మాయి నాతో ఎందుకు ఉంటది లైఫ్ లాంగ్ అని? నేను అనుకున్నా అక్క, అనుకుంటే తిను అంటే ఈ ముగ్గురిని కాకుండా చాలా మంది వచ్చినప్పుడు రిజెక్ట్ చేసి ఉండే, అంటే బాగా ఇంకా ఇంకా హైలైట్ ఉండే వాళ్ళు వచ్చినప్పుడు రిజెక్ట్ చేసి ఉండే. నేను ఆ నమ్మకం పైన ఉంటున్నా, చలో వదిలిపోదులే, తర్వాత పెట్టి వేసరకైన నోట్లో. మరి నీది కూడా తప్పు ఉంది కదా, ఆ అమ్మాయి అకౌంట్ అనేది నువ్వు ఉంచుకొని అలా చూడడం కదక్క. నా మోజులో 2,33,000 ఫాలోవర్స్ ఉన్నారు అక్క. నాకు నా అకౌంట్ తనకి ఇచ్చుండే అక్క, దాంట్లో మోస్ట్లీ 120 వీడియోస్ ఏమో ఉండే అక్క, నా రీల్స్ అన్ని డిలీట్ చేసింది. ఎందుకు చేయాలక్క, తను తప్పు లేదా? నేను ఫోన్ కలిసి చేసి పెట్టాలనుకుందేమో, అది పెట్టుంటే కూడా డిలీట్ చేసి ఉండే అక్క. ఓకే ఇప్పుడు అడిగి తీసుకో, అర్థం ఉంటది. నేను ఫోన్ పెట్టినప్పుడు బయటికి కలిసినకి పోయినప్పుడు ఫోన్ పెట్టుకొని దొంగతనంగా తీసుకొని మరి తను చేసింది అక్క, న్యాయమేనా? ఇప్పుడు నువ్వు నచ్చలేదు, నీ పిల్ల నిన్ను వదిలేసింది, అది కరెక్టే కదా? నేను ఎందుకు నచ్చలేక, అది రీజన్, కరెక్ట్ రీజన్ తెలియాలి కదక్క. రీజన్ అడిగితే నీ మాటలు నచ్చలేదంటే నీ మాటలు నాకు నచ్చలే, అప్పుడైతే నువ్వు వదిలే కదా. నేను అట్లా వదిలిపోసుకోవాలి కదక్క, నేను ట్రూ లవ్ చేసిన. తనే ట్రూ అవ్వచ్చేమో, వదిలేసింది హ్యాపీగా ఉండాలనుకుంటుంది, ట్రూ అదే కదా. హ్యాపీగా అట్లాగా సింగల్ గుండా హ్యాపీగా ఉండాలనుకుంటు ఇంకొకరితోనా? మరి ఎవరితో ఒకరితో ఇప్పుడు నువ్వు లవ్ చేస్తే నా పిల్ల ఎవరితో అయినా సరే హ్యాపీగా ఉంటే చాలు అని పెద్ద సినిమా డైలాగులు చెప్తారు కదా, మరి ఇప్పుడు ఏమైంది? మరి ఇప్పుడు నేను అదే లెక్క చేస్తుంది. వదిలే, బ్లాక్మెయిల్స్ ఇవన్నీ ఎందుకు చేసావు? ఆ అమ్మాయి అకౌంట్ నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు? డిలీట్ చేసినాక ఇప్పుడు ఎందుకు ఉంచుకున్నా అంటే ఈ క్షణం దాకా ఆ పిల్ల దగ్గర నా మోజు ఇంకా ఇప్పుడు ఆ పిల్ల దగ్గరనే ఉంది అక్క. అయితే నువ్వు తెచ్చుకో అడిగి, ఎట్లా ఇస్తారక్క? ఆ డిలీట్ చేసినా అని చెప్తుంది. తర్వాత ఇప్పుడు నా మెయిల్ ఉందక్క, ఆ పిల్ల మెయిల్ అన్న చేంజ్ చేసుకుంది, నా పర్సనల్ మెయిల్ ఉంది దాని దగ్గర, దాంట్లో నా ఐటీఐ సర్టిఫికేట్స్ ప్రతి ఒక్కటి, నా పర్సనల్ ప్రతి ఒక్కటి ఉన్నాయక్క. అయితే అది పబ్లిక్ చేసింది అనుకో, నువ్వు పాస్వర్డ్ చేంజ్ చేయి ఇక్కడ నుంచే, అది ఆ దాని నంబర్ పైన క్రియేట్ చేసింది అక్క దాన్ని. అది ఇప్పుడు చెప్పాక బ్లాక్మెయిల్ చేసేది ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మొన్న అంటుంది ఫోన్ చేసి, నేను నువ్వు కానీ మళ్ళీ నాకు గిట్లా ఫోన్ చేయాలి, నీ ఈమెయిల్ ఉంది కదా దాన్ని తీసుకొని నేను అన్ని పెడతా ఫొటోస్. ఏ మాట అని ఉండే, మరి ఇది బ్లాక్మెయిల్ కదా? నేను జస్ట్ ఒక ఇన్స్టా డీపీ పెడితేనే బ్లాక్మెయిల్ అని ఉండే కదా, అడిగి ఫోటో పెడితేనే బ్లాక్మెయిల్ అని ఉండే, మరి ఇప్పుడు తిని ఇవన్నీ పెడతాననే, మరి ఇది బ్లాక్మెయిల్ కదా? మరి అమ్మాయి అంత ఈజీగా పోలీస్ కేసు పెడతానని తప్పించుకున్నప్పుడు నువ్వేందుకు మరి ఇప్పుడు పోలీస్ కేసు పెడతానని నువ్వు ఇది అవ్వట్లేదు అంటే నీ తప్పు ఉందా ఏదైనా? అక్క ఒక చిల్లర్ది చెప్తా అక్క, ఓపెన్ చెప్తా. అంటే ప్రేమించినప్పుడు దేవత, తర్వాత చిల్లరదా? చిల్లరది అయిన తర్వాత మనం చిల్లరది అంటాం అక్క, అంతే. చిల్లరది అయిన తర్వాత నేను చిల్లరది అంటాను.
మా బాబాయ్ మొన్న ఒక మాట అనుండే అక్క, ఫోన్ కాన్ఫరెన్స్ లో పెట్టండి అమ్మాయికి. ఇంకా అంటే అయ్యుండాలి ఒక 5 days అట్లా. ఇంకా అది లాస్ట్ కాల్ అక్క. 5 days బ్యాక్ మా బాబాయ్ కాన్ఫరెన్స్ పెట్టండి, ఇక్కడనే ఉంటాడు ఆయన హైదరాబాద్ లో. ఆయన సపోర్ట్ ఉంటాడు అక్క, కొంచెం కాన్ఫరెన్స్ పెట్టుండే మాట్లాడుతుండే వాళ్ళ అమ్మ నేను మా బాబాయ్కి ఇట్లా మాట్లాడుతుంటే సడన్ గా మధ్యలో వచ్చి నన్ను ఏదో గెలికింది అక్క. నేను తిట్టేసిన కొంచెం మాటల్లో తిట్టిన. ఎట్లా అంటావు నువ్వు అని తిట్టింది అక్క. ఒక మాట అన్నాడు మా బాబాయ్, మేము పతివ్రతలే అంటాం, పతివ్రతని సంజయ్ పతివ్రత అని. ఫోన్ కట్ చేసిన స్పాట్. అర్థమై ఉంటది కదా అక్క, ఇంకా ఫోన్ ఎందుకు చేయాలి? ఎవరు? మీరు. నేను అక్క. వదిలేసి అమ్మాయిని పదే 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 ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి మరి? నా జీమెయిల్ ఉందక్క. జీమెయిల్ ఉంటే మంచిగా అడిగి తెచ్చుకో. ఎట్లా అడగాలక్క? ఎట్లా అడిగినా కూడా ఇవ్వను అంటుంది. నా జీమెయిల్ డిలీట్ చేయమను, నేనేం చేస్తాను? నేను ఇప్పుడు 3 days అయింది ఫోన్ చేయట్లే. నేను అంటావా ఇష్టం వచ్చింది దాని రీల్ పెడుతున్నా ఇన్స్టాలో. స్టోరీ చూసి మొన్న మెసేజ్ చేస్తుండే, మీ లవ్ సూపర్ అని పెట్టుండే డైరెక్ట్ నా అకౌంట్కి పెడితే నేను కామెంట్ లో పెట్టిండక ఈ పిల్లకి పెడుతుంది, మళ్ళీ రిటర్న్ వాయిస్ మెసేజ్, నీలాగైతే వదిలేసి పోదు ఇది అని పెడతాను. చీ నన్ను చేసి అప్పుడు ఇంకొక దాన్ని ఉంచుకున్నావు అని పెట్టుండే. నన్ను వదిలేసి అప్పుడు ఇంకొక దాన్ని ఉంచుకున్నావు, ఇదే నీ క్యారెక్టర్ అని పెట్టుండే. అరే నేనన్నా నిన్ను వదిలేసినాక దాని ఫోటో పెట్టినా, నువ్వు నేను ఉన్నప్పుడే పెట్టుకున్నావు కదా ఫోటోలో నుండే. సమాధానంలో ఫోన్ కట్టు. తప్పు ఎవరక్క చేసింది? ఇప్పుడు తప్పు ఎవరో వైపు ఉంది. ఊరికే అయితే ఎందుకు మోసం చేస్తుంది? తెలియని వయసు పిల్ల అక్క అది. అది ముందు తెలీదా లవ్ చేయక ముందు? చెప్తున్నా కదా అక్క, అప్పుడు నాకు చెప్పి రిమైండ్ అని. మొత్తానికి ఒప్పుకున్నా. ఇప్పుడు రియలైజ్ అయినా అక్క ఆ పిల్ల వద్దు నాకు, అంతే. నేను ఆ పిల్ల మైండ్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు నువ్వు చెప్పక్క. నువ్వే చెప్పు ఏం చేయాలనుకో. నాకు తెలుసుంటే నేను ఎందుకు అక్క ఇంటర్వ్యూకి వస్తుండే, మళ్ళీ ఇట్లానే అడుగుతావు. ఇంతకు ముందు యోగా నేర్పించేవాడు, ఆ యోగా నువ్వు చేసుకుంటూ కూర్చో. నేనక్క మరి కరాటే వచ్చు అన్నావు కదా, ఏమైనా ట్రై చేయాల్సింది కదా వాళ్ళ ఇంటికి. నేను హైదరాబాద్ లో కూడా కాంపిటీషన్ వచ్చింది. వాళ్ళ ఇంటికి పోయి కొత్తగా ట్రై చేయాల్సింది కదా. 1-2 అయితే కొడతాం, 10 మంది వచ్చి కొడితే నన్ను మెత్తి చేసి కాళ్ళు పెద్దకైనా. ఇంకా నేనైతే ఒకటి అనుకున్నాక, ఎట్లనో అమ్మాయి తప్పు చేసింది, ఆ అమ్మాయి ఎట్లనో వదిలేసింది. ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా, ఇంకా కొంచెం నేను ఆ అమ్మాయి మైండ్కి వెళ్ళి పూర్తి బయటకు వస్తే నా లైఫ్ నేను చూసి మళ్ళీ తిరిగి వస్తే యాక్సెప్ట్ చేయనక్క. అసలు తప్పు తెలుసుకున్నా ఒక్కసారికి ఇంకా మళ్ళీ యాక్సెప్ట్ అయితే చేసే పరిస్థితుల్లో నేను లేను. చేస్తే ఫస్ట్ మా ఇంట్లో మా నాన్న బ్యాగ్ బయటకి ఇస్తాడు, నేను వచ్చి మీ స్టూడియోలో ఉంటాను. అంతే కదా. ఇంట్లో ఇదంతా తెలుసా? తెలుసక్క. నువ్వు సూసైడ్స్ ఇట్లా ఇవన్నీ తెలుసాక. ఓన్లీ ఇవి ఫినైల్ అయినా ఇంకా ఏమైనా ఉన్నాయా? అదర్ అయితే ఏం లేవక్క. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ గాంజా వాటి జోలికి అయితే లేదక్క. మదర్ ప్రామిస్ చెప్తున్నా, వాటి జోలికి లోపల కూడా ఏం లేవా? ఈడ కాట్లు ఉన్నాయక్క, పేరెంట్స్ చూసినారు. ఏం కాట్లు అవి? కోసుకున్నావక్క బ్లేడ్ తో. చూపి. నేను తాగేస్తే కొంచెం సైగా అయిపోతాను. ఈడ కోసుకుంది. ఓన్లీ తెలియని ఏజ్ లో ఏదో అయిపోయింది అనుకుని కూల్ అయిపోవచ్చు కదా. అట్లా అయిపోతుంటే మళ్ళీ ఎందుకు వైలెంట్ గా ఎందుకు ఆలోచిస్తా? సరే అక్క, నేను అంత అయిపోయింది కూల్ అయిపోయింది అని మొన్న వదిలేసుకున్నాక నేను దాని స్టోరీ పెడితే దానికి ఏమక్క నొప్పి మెసేజ్ చేయనీకి? చెప్పక్క. నీ మీద ఇంకా ప్రేమ ఉంది? నా మీద ప్రేమ ఉండుంటే నేను మొన్న కాల్ చేసినప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు ఇచ్చి తిట్టించేది కాదు. నువ్వు అడగాల్సింది కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అన్న. అడిగితే ఏం చెప్తాది తెలుసా అక్క? ఫ్రెండ్ లాగా ఉండు, ఫ్రెండ్ లాగా మాట్లాడు. ఎందుకు ఉండాలక్క? అట్లయినా ఉండమంటుంది కదా. ఏం చేయనక్క? అంటే మేము చేయడానికే ఉండాలా? అంటే ఎట్లా అంటే వాళ్ళ ఐస్ పుల్లలు తింటే నేను నోట్లో లాలీపాప్ పెట్టుకుని జిక్తా చూస్తుండాలా ఫ్రెండ్ గా? ఇప్పుడు సినిమాల్లో అంటారు కదా, ఏదో ఒక రూపంలో నువ్వు నా లైఫ్ లో ఉంటే చాలు అని. అది సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు 10 మందిని వేసుకొని తిరుగుతారు, నేను అట్లా తిరగాలక్క. నాకు సెట్ కాదక్క అట్లా. నేను ఫిక్స్ అయిపోయినా చూడక్క, నాకు పెళ్ళి అవుతుందో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఒకవేళ అయ్యే పిల్ల మంచిగా ఉంటే వేసుకుంటాను, లేకపోతే వద్దు. అప్పుడు కూడా అనుమానిస్తావా? అనుమానించనక్క. అది కరెక్ట్ ఉందా
నా తల్లిలాగా చూసుకుంటాను దాన్ని కూడా. అది కానీ ఇట్లా చక్రాలు కొట్టి తల్లిని ఏం చూసుకున్నావు ఇప్పుడు వరకు? ఇప్పటి వరకు అయితే ఏం చూసుకోలే కానీ ఇకపై చూసుకుంటాను అక్క. ఏం ఇద్దరిని చేసి పేరెంట్స్ ని చూసుకుంటావు? మాత్రం. ఏం చేసి అక్క చూసుకున్నావు? ఇప్పుడు నేను స్టడీస్ పైన మళ్ళీ నేను ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయినా అక్క. ఏం చదువుదాం అనుకుంటున్నావు? ఐటీఐ కంప్లీట్ చేసినా కదా అక్క. డీజిల్ మెకానిక్ పైన రైల్వే లోకో పైలట్స్ పడతాయి అక్క. నేను మళ్ళీ స్టడీస్ కంప్లీట్ చేసాక చదువుకొని నేను ఆ జాబ్ కొట్టామని నేను ఫిక్స్ అయినా అక్క. నేను కొట్టి దానికి మండేలో ఒక పని చేస్తాను అక్క. లాస్ట్ ఏందో ఆ పని? ఏం చేస్తా తెలుసా అక్క, నేను జాబ్ కొడితే దాని ఇంటి ముంగలు పోతా, కింద ఒక షాప్ ఉంటది అక్క. ఓకే, ఓకేనా, రిచ్గా పోయి ఆడు కూర్చొని ఒక దమ్ము కొడతాను అక్క. అప్పుడుగా అమ్మాయి పెళ్ళి అయిపోయి అత్తారింటికి అది వెళ్ళిపో. వాళ్ళ ఇంటి దగ్గర పోదాం. అది ఆడ పోయినా అక్క చెప్పనా, ఇప్పుడు దాని అకౌంట్ నేను బ్లాక్ చేసిన, నా స్టోరీలు చూస్తుందని ఇంకొక అకౌంట్ నుంచి చూస్తుంది అప్పుడే నా స్టోరీలు. మీ స్టూడియోకి వచ్చింది కూడా నేను స్టోరీ పెడితే అది చూసింది ఇందాక. ఇట్లా అక్క అమ్మాయికి కుళ్ళుకుంటాయి అక్క అమ్మాయిలు. నువ్వు కాదు అమ్మాయిలు. నేను అమ్మాయిని కాదా? రౌడీ అక్క నువ్వు. నేనా? ఫస్ట్ మగాడి మాట అన్నాడు. సారీ అక్క అయితే ఆంటీ. ఏయ్! సరే, మొత్తానికి ఏదో ఒకటి ఒక హోప్ తో వచ్చావు ఇక్కడికి ఇంటర్వ్యూకి. ఏం కోరుకుంటున్నావు? నేను మర్చిపోవడానికి సజెషన్స్ కావాలి అక్క కొన్ని. నేను అయితే నేను సజెషన్స్ కావాలంటే నా నుంచి ఏం కోరుకుంటున్నావు? అడిగితే బాగుండదు. చెప్పు, అడుగు. డిసైడ్ అయిపోయావు, అడుగు, చెప్పు. వద్దులేక మా నాన్న ఇస్తాడు ఇంటర్వ్యూ. నువ్వు చెప్పాల్సింది. నాది కొంచెం ఈ మధ్యనక నిజం అంటే ఆర్జీబీ మైండ్ లో ఆలోచిస్తుంది అక్క. నీకేం కావాలంటే నా చెప్దాం అనుకుంటాను. నాకు సజెషన్స్ ఇవ్వండి అక్క. ఆ అమ్మాయిని మర్చిపోవాలా, మీరు అమ్మాయి కదా, ఒక అమ్మాయిని మర్చిపోవాలంటే ఏం చేయాలి? నాకు ఆ సజెషన్స్ ఇవ్వండి. నాకు లాగా ఇంకొకరికి కాకూడదు అక్క, అంతే. అది మేము ఆపలేము కదా. కనీసం ఇది వాళ్ళకి రీచ్ అయ్యి ఎవడో నా వల్ల కనీసం ఈ ఇంటర్వ్యూ వల్ల ఎవడో రీచ్ అవ్వాలి. నువ్వే ఏం చెప్తున్నావు? ఇక నుంచి నేను ఇట్లే చేస్తుంటా చెప్తున్నా. నేను లవ్ చేసే అబ్బాయికి అక్క ఇప్పటికీ చెప్తా అక్క, లవ్ చేసి ఫెయిల్ అయిన అబ్బాయి ఏడుస్తూ కూసోవద్దు. నాకు లాగా ఇట్లా పిచ్చి పనులు చేయొద్దు. తాగేది గిగేది ఏమి చేయొద్దు. తాగేది గిగేది ఏం చేయొద్దు. అది ఇంకొకరిని గెలికిందా నువ్వు గెలుకు, దానికి మండేలాగా చెయ్యి అంతే. చూడక్క ఇదైతే చెప్తాను. మరి నువ్వు చేసాక నన్ను వచ్చి అడుగుతావే మరి? ఇంకా మొత్తం నువ్వే చెప్పి ఏమనక్క దానికి మండేలా చెయ్యి అన్ని నువ్వే చెప్పేసి మళ్ళీ నన్ను సజెషన్స్ ఎందుకు అడుగుతావు? సజెషన్స్ ఎందుకు అడుగుతున్నా అంటే నేను ఎన్ని చెప్పినా ఇంకొకరిని మార్చాలని చెప్తున్నా అక్క ఇప్పుడు. కానీ లోపల ప్రేమ అన్నది అట్లే ఉంది. అది పోవాలంటే ఏం చేయాలి అది చెప్పక్క. నువ్వు అది వాళ్ళకు కూడా యూస్ పడతా కదా, చెప్పక్క. ఇంకా ఫీల్ అవుతున్నావు అమ్మాయి ప్రేమ? చాలా చాలా. ఎలా నమ్మాలి? నమ్మాలి అంటే ఇంకేం చేయాలి చెప్పక్క. ఏ అమ్మాయి అయినా అడుగుతుంది నిన్ను, నేను ఎలా నమ్మాలి? నువ్వు ఫీల్ అవుతున్నావు అని నేను ఎలా నమ్మాలి? లవ్ చేసినప్పుడు తెలియదు అక్క. నీ పిల్లని అడగాలి నేను. ఫోన్ చేయక్క, చెయ్యి మాట్లాడక చెయ్యి, ఫోన్ చేయి, లిఫ్ట్ చేస్తుందో లేదు చెయ్యి ఒకసారి. తన నంబరే లేదక్క ఫస్ట్ చెప్పాలంటే. సింపుల్ చేయి. ఇందాకనే స్టోరీ చూసింది. ఇన్స్టా కాల్ చెయ్యి. అయితే బ్లాక్ లో పెట్టనుండే కదక్క. ఇన్స్టా కాల్ చెయ్యి ఇప్పుడు. నేను చెయ్యనక్క దానికి. ఇంకా చెయ్యి. ఏ నీ మిస్టేక్స్ తెలుస్తాయనా? నా మిస్టేక్స్ అక్క, నా మిస్టేక్స్ ఏంటో దానికి తెలుసు అక్క. సరే తెలుసుకుందాం, చెయ్యి. ఇట్లా స్టూడియోలో ఉన్నానని చెప్పు. నీ మిస్టేక్స్ బయటపడ. లేదక్క లేదక్క, నేను తిని పాడేసిన ఇంగ్లీష్ రాకుని మళ్ళీ ముట్టాలనుకోవట్లేదక్క. అది ఇప్పుడు నేను తిని పాడేసిన ఇంగ్లీష్ రాకు ఇంకొక నాకుతున్నాడు మరి తేరా నేనే నాకుతానని తీసుకోలేను కదక్క. అయితే ఫిక్స్ అయినాను, ఆ ఇంగ్లీష్ రాకు నాకు వద్దు, నేను కంచపల్లి అనే చూసుకుంటాను. ఇంకా అలాంటిది వస్తుందని గ్యారంటీ ఏమి? రాకపోతే కొందాం, డబ్బులు పెట్టి కొందాం. అయినా రాదు. ఆగిపోతే సన్యాసులాగా మిగులుదాం అక్క. అగోరి అవుతావా? అగోరి అవసరం లేదు, ఇప్పుడు ప్రభాస్ లేడాక. అంటే ప్రభాస్ ఎప్పుడు అనుకున్నావా? ప్రభాస్ చేసుకోని నేనైతే ప్రభాస్ లాగా మిగిలిపోతాను చూడక్క. అమ్మాయి అంత మంచి అమ్మాయి రాకపోతే మాత్రం మిగిలిపోతా. సింగిల్ గానే ఉంటాను కానీ ఇట్లా మళ్ళీ చిల్లర పొట్టి పనులు చేసే అమ్మాయిలు మాత్రం గెలకనక్క. ఒక అమ్మాయి ఎంతమంది అబ్బాయిల జీవితంతో ఆడుకుందంటే ఒక అబ్బాయిగా నువ్వెంతమంది జీవితాలతో ఆడుకున్నావు? నేనైతే ఇది రాకముందు ఒక ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడుతుండే అక్క. ఫస్ట్ అమ్మాయి అయితే లవ్ చేస్తుండే. ఆ అమ్మాయిని నేను కొంచెం రిజెక్ట్ చేసాను ఉండే అక్క. ఎందుకు రిజెక్ట్ చేసాను ఉండే? అప్పుడు నాకు ఈ పిల్లలాగా అప్పుడు నాకు చెప్పరి మైండ్ ఉండే. నేను ఆ అమ్మాయిని అయితే నిజంగా ఒప్పుకుంటాను అక్క. ఆ అమ్మాయి నన్ను ట్రూగా చేసింది అక్క.
అబద్ధం అనకూడదు కానీ అప్పటి పాపమే నీకు తగిలిందేమో నువ్వే అన్నావు అదే అక్క, నేను అదే చెప్తున్నా కదా అక్క, కర్మ తిరిగి నాకే వచ్చిందని. ఆ అమ్మాయి అయితే ట్రూగా చేస్తుండే అక్క, బర్త్డేకి డబ్బులు వేస్తుండే, కేక్ కి అంతా బాగానే చేస్తుండే. ఇంకా నేనే అమ్మాయిని ఎందుకో వదిలేసిన అనమాట, సెట్ కాదు అని. అది అయిన తర్వాత ఇట్లా కనెక్ట్ అయ్యి, అది ఆ అమ్మాయి దగ్గర నేను 4,000 డబ్బులు తీసుకొని ఉండే ఆ అక్క. అమ్మాయి కూడా నీ గురించి ఇట్లే మాట్లాడుంటే ఆ రోజు నువ్వు ఏమనక్క? చేసిన మోసానికి మాట్లాడుండే అక్క పిల్ల, ఉమ్, అందరికి చెప్పనుండే ఉమ్, మోసం చేశాడు అని. అది వాళ్ళకి అర్థం కాలే, ఆడి చిన్న పిల్లలు ఆడితేనే వాళ్ళు, అంటే ఆ అమ్మాయికి ఉండే అక్క అప్పుడు నాకన్నా ఒక 2 years పెద్ద ఉండే ఓకే. అమ్మాయి. అయితే ఆ అమ్మాయి దగ్గర నేను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు 4,000 మనీ తీసుకొని ఉండే అప్పుగా. రీసెంట్ గా ఫోన్ చేసి మనీ కావాలా అని ఉండే, నాకు మనీ కావాలరా, లేవే నా దగ్గర మనీ అన్నాడు. అంటే ఇంకా ఈ అమ్మాయితో బ్రేకప్ అవ్వలే. అయితే ఆ రోజు ఇప్పటికైనా సారీ చెప్పావా? చెప్పలేక నీ ఏడుపే తగిలి ఉంటాది. ఆ పిల్ల అదే చెప్తున్నా కదక్క, ఆ రోజు ఆ పిల్ల ఫోన్ చేసి ఇట్లా నా మనీ కావాలంటే లేవు నా దగ్గర అంటే, అరే అనుభవిస్తావురా నువ్వు, ఖచ్చితంగా అనుభవిస్తావు, నువ్వు నన్ను వద్దన్నావు, మోసం చేసి నన్ను వాడుకొని పోయినావు, నీకు ఖచ్చితంగా అనుభవిస్తావు అని ఆ పిల్ల ఆ రోజు చెప్పుండక. అది ఇప్పుడు నాకు తగిలింది, నేను ఓపెన్ ఒప్పుకుంటా, ఒక ఖచ్చితంగా ఆడదాని ఏడుపు ఉసురు తగిలింది అక్క, నాకైతే తగిలింది. మొత్తానికి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? చెప్తున్నా కదా అక్క, ఆ పిల్ల మా ఇంటికి వెళ్ళి నేను బయటికి రావాలి, మంచిగా చదువుకో, జాబ్ చేసుకో, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో మంది బాధపడతారు. ఎంతో మంది బాధ కావాలా, మీ పేరెంట్స్ హ్యాపీనెస్ కావాలా? మా పేరెంట్స్ కూడా 2 ఫోన్లు ఇప్పించి ఇన్స్టాగ్రామ్ ఎక్కించింది, ముగ్గురు మెన్షన్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్స్టాగ్రామ్ కి ఒక దండం. నువ్వు డిలీట్ చేయక ఇన్స్టాగ్రామ్, నేను డిలీట్ నువ్వు డిలీట్ చేయి, నేను ఇప్పుడే చేసా. నాకు దాంతో యూజ్ ఏం లేదు, మీలాంటి వాళ్ళని పిలిపించుకోవడం తప్ప కదా. ఆగే యూజ్ ఏం లేదు అక్కడ, రీఛార్జ్లు కొడతారని. ఓకే, ఇక్కడి వరకు వచ్చావు ఒక అమ్మాయి వల్ల నువ్వు మోసపోయి. సో యాజ్ ఏ నేను ఒక అమ్మాయిగా ఎలాంటి సజెషన్ ఇచ్చి నీ లైఫ్ ని కాపాడాలి అనుకుంటున్నావు చెప్పు. అది మీకే తెలియాలి కదా అక్క, నువ్వు ఏ సజెషన్ ఇచ్చినా నేను తీసుకుంటాను అక్క. నేనైతే మంచిగా చదువుకో, జాబ్ చేసుకో అని చెప్తాను. ఇంకా అంతే, మంచిగా మీ పేరెంట్స్ ని చూసుకో అంతే. ఇంకా వీలైతే మంచి అమ్మాయి వచ్చినప్పుడు పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తాను నీకు తెలియదు ఏంటి? నాకైతే తెలియదాక చెప్పాక. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నాకు తెలియదు, చెప్పాక పర్లేదు. అంతే, నా నుంచి నేను చెప్పాలా కదా అక్క ఈ మాట, నువ్వు ఆ అమ్మాయిని కూడా మంచిగా చూసుకో అని. ఏ అమ్మాయిని? పెళ్లి చేసుకున్నా చూసుకోమని ఆ అమ్మాయిని కూడా మోసం చెయ్యి అని చెప్తానేంటి నేను? అక్క నేను ఒకటి, ఆ అమ్మాయి లైఫ్ ఇప్పటికీ నేను ఆలోచిస్తున్నా. ఏం తెలుసా అక్క, ఆ అమ్మాయికి ఏజ్ అంతగలే ఫస్ట్. ఇప్పుడు నేను ఏదైనా సపోజ్ అమ్మాయి గురించి ఇట్లా పర్సనల్స్ ఇట్లా బయట పెట్టినా అమ్మాయి లైఫ్ ఖరాబ్ అవుతుంది. ఎంత ప్రేమించినోడైనా కూడా అమ్మాయి లైఫ్ నాశనం చేయాలని చూడు కదక్క. నాకు అది ఒకటి లోపల ఉన్నాడు ఏదో ఒక మూలన, దానివల్ల నేను ఆగిపోతున్నా అక్క. ఏమంటే నేను ఈ స్టూడియోకి రీచ్ అయింది కారణం ఏమంటే అక్క, నాకులాగా ఇంకొకటి అవ్వద్దు, అలాగే నేను మారడానికి ఏమైనా సజెషన్స్ దొరుకుతాయని. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి, అప్పుడు ఎవరు గుర్తురారు కదా. ఎంత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని చూసినా దాంతో నేను మా ఊర్లో 90% దాంతో తిరుగుతూ మాట్లాడిన ప్లేస్ లేక, నేను ఎక్కడ కూర్చున్నా అదే గుర్తొస్తుంది, ఏం చేసినా అదే గుర్తొస్తుంది. బిజీ అయిపో, యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని అవి చేయడం ఇవి చేయడం. మొన్న నేను ఒకటి వీడియో తీసినాక అది పోస్ట్ చేయాలనుకుని మర్చిపోయినా ఇన్స్టాలో. మొన్న తాగడానికి కూర్చున్నాండి అక్క, కొండవైకి వెళ్ళి క్లైమేట్ కూల్గా ఉంటే తాగడానికి కూర్చుంటే సడన్ లో ఇదే గుర్తొచ్చింది. మీ పిల్ల అంటే ఆ పిల్ల ఉండుంటే ఈ పాటి తాక్కుండు అది ఇది అని చెప్పేది కదా అని నాలో ఉన్న అపరిచితుడు సడన్ లో బయటకు వచ్చి మందు ఇట్లా చేతిలో పెట్టుకొని నా పిల్ల చచ్చిపోయా స్వా ఫోటో, ఆ పిల్ల ఫోటో ఇట్లా ఫోరికి ఇట్లా పెట్టి నా పిల్ల చచ్చిపోయా స్వా అని చేస్తున్నాను. అట్లా అంటే ఆ పిల్ల నా మైండ్ ఎట్లా చేసింది అంటే అక్క, రీసెంట్ గా మొన్నటి వరకు కూడా రోడ్ల మీద పోతుండే కదా, పిచ్చి పిచ్చిగా నాలో నేను మాట్లాడుకుంటూ పోతుండే అక్క. చాలా పిచ్చోన్ని చేసి నన్ను డిప్రెషన్ పంపించింది చూడక్క. మరి అక్కడ ఆ పిల్ల పరిస్థితి ఎట్లుందో? హ్యాపీగా తిరుగుతుంది అక్క, హ్యాపీగా తిరుగుతుంది. ప్రామిస్ చెప్తున్నా అక్క, నేను ఆ పిల్ల ఈ క్షణం ఏం చేస్తుంది అని కనుక్కొని నిమిషం అంటూ లేదు. ఎందుకు? ఆ పిల్ల ఫ్రెండ్స్ని అడిగితే, ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేసినారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆ పిల్ల ఫ్రెండ్స్ని అడుగుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ మీద పోతున్నారు ఫ్యామిలీ మీదకి. దానికని వాళ్ళ ఫ్రెండ్స్ లవ్వులు ఉంటారా, వాళ్ళు పరిచయం నాకు,
వాళ్ళకి అడుగుతున్నా ఆ పిల్ల ఎక్కడ ఉంది ఏం చేస్తుంది, వాళ్ళు చెప్తున్నారు నీ పిల్ల ఇక్కడ ఉంది. అసలు వైజాగ్ పోయి మొత్తం తేల్చుకొని వద్దాం అని ట్రై చేయలేదా మరి నువ్వు? చేయలేదు అక్క. ఏ నీ తప్పుందా తప్పేం లేదక్క, మరి? వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు అక్క, ఏమని? చంపుతాం అంత. వాళ్ళు పేరెంట్స్ వార్నింగ్ ఇచ్చేదంటే ఏమో మా అమ్మాయి ఏమని చేస్తాడా, ఇది ఏమని తెలుసా అక్క, నువ్వు వైజాగ్ రా అడ్డం పెట్టి నరుకుతాని తలని. ఆ మాట విన్నాక వైజాగ్ పోవాలని బుద్ధి కూడా నాకు రాలేదక్క. అమ్మ అంటే అక్క ఫస్ట్ లో ఒక పని అక్క, ఎందుకు ఈ పిల్ల నాకు అంత నచ్చిందని అడిగినావు కదక్క. వాళ్ళ వీధిలో అప్పుడు స్టార్టింగ్ లో నేను ఫస్ట్ మీట్ పోయినప్పుడు ఒక థర్డ్ మీట్ అనుకుంటాక, వీధిలో నైట్ 7 అప్పుడు నడుచుకుంటూ పోతుండే వాళ్ళ వీధిలో. ఆ అమ్మాయి ముందు పోతుంటే నేను వెనకాల పోతుంటే, వాళ్ళ తెలిసినోడు అంట వాడు, తెలియదు కొంచెం పెద్ద ఏజ్ ఉంటుంది అక్క. ఆడు ఏ చెక్ షర్ట్ అని నన్ను పిలిచిండే, ఇట్లా చెక్ షర్ట్ వేసుకో అవుతుండే, పిలిచి వచ్చి ఇట్లా గల్ల పట్టుకోండి అక్క. ఇట్లా ఏం రా మా అమ్మాయి వెనకాల పడుతున్నావు అంటే, ఆ పిల్ల ఆడ పోయేది మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఫస్ట్ గల్లొదులు ఎందుకు పట్టుకుంటున్నావు అన్న లవ్వు అని చెప్పానుండే. అప్పటి నుంచి ఇంకా డీపు పోతినాక ఎర్రి పప్పలక. నా జీవితం ఎట్లా అయిపోయిందక్క అంటే, మేడంకి ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలా అంటే తినాలా మేడం అంతే, ఐస్ క్రీమ్ తినలేకుంటే అర్ధగంట ఫోన్ రాదు. ఇంకా నువ్వు నాని ఏమన్నా చెయ్యి. ఏమేం గిఫ్ట్లు ఇచ్చావు అమ్మాయికి? గిఫ్ట్ అంటే అక్క ఫస్ట్ మీట్ కి ఒక రింగ్ పెట్టుండే అక్క. అంత సీన్ లేదు, 300 పెట్టి వెండిని తీసుకోండి. అది కూడా పెట్టకూడదు అనుకోండి, ఇంకా ఫస్ట్ మీట్ కదా అని. అంటే అప్పుడు అంత ఫిక్స్ లో లేకుండా చూడక నేను ఫస్ట్ లో కూడా, అంటే దీన్ని చేసుకోవాలా ఇది ఉంటది కన్ఫర్మ్ అనేది లేదు. ఫస్ట్ మీట్ ఎప్పుడు అయ్యానో అప్పుడు కన్ఫర్మేషన్ జరిగింది నాకు. రింగ్ పెట్టానుండే అక్క. సెకండ్ మీట్ కి టెడీ బేర్ ఇచ్చానుండే. థర్డ్ మీట్ కి ఒకటి గిఫ్ట్ ఇచ్చానుండే అక్క, టాయ్ది. ఫోర్త్ మీట్ కి ఏమో శారీ ఇచ్చానుండే. ఇంకా అట్లా శారీ ఇంకేమో ఇచ్చిన అక్క గుర్తు. మొన్న అడిగింది మేడం నా గిఫ్ట్ లోనే నాకు రిటర్న్ ఇయ్య. తనేమిచ్చింది నీకు? గిటార్ లో ఒక బొమ్మ ఉంటది అక్క, ఇంత ఉంటది, అది అదొకటి ఇచ్చానుండే. ఇంకొకటి అది మందు బాటిల్ లాగా ఉంటది, దాంట్లో రెడ్ కలర్ వాటర్ ఇట్లా తిప్పితే ఇట్లా అవుతాయి, ఇట్లా తిప్పితే ఇట్లా అవుతాయి, అదొకటి ఇచ్చిండే అక్క. ఇంకేమి ఇచ్చిండే అక్క గుర్తు రావట్లే కానీ. ఇంకోటి ఒకటి ఇట్లా వస్తుంది అక్క లైటింగ్, దాంట్లో నా ఫోటో ఇట్లా బటన్ వత్తితే ఫోటో వస్తుండే, అది దాని నుంచి ఇంటికి తెచ్చే లోపల వైరల్ దిగిపోయి, అదొకటి ఇచ్చిండే. ఇంకా ఏదో ఇచ్చిండే అక్క, సరే గుర్తులేవు కానీ. ఇంకోటి ఇది ఫ్రేమ్ అని చెప్తే కదా అక్క, ఫోటో ఫ్రేమ్, అదొకటి ఇచ్చానుండే. దాని తర్వాత ఈ షూస్కి నావే 100 రూపాయలు మరి బొక్క, ఇవి ఇచ్చానుండే. ఈ షర్ట్ ఆ పిల్ల ఇప్పించింది, ఆ డబ్బులు కూడా ముందుగానే నానేసినవే, ఏరా పిల్లది. ఇది బ్రాస్లెట్ ఒకటే కొనుండే అక్క, 2,500 పెట్టి బ్రాస్లెట్ కొనుండే బర్త్డేకి. మొన్న బ్రాస్లెట్ అడిగా, నా బ్రాస్లెట్ నాకు అని. నేను ఇవ్వను, గుర్తు ఉంచుకుంటా అంటే. అడుక్కొదినోనికి వేసాక అంటే అంటారు, అడుగుతున్నవానికి వేసినట్లు వేస్తాను అని. అది అనక నాకు మండే, అమ్మ నీది ఇట్లా కాదని తాకట్టు షాపు పోతినాక బ్రాస్లెట్ పెడితే 900 ఇచ్చాయి వాడు మనీ, తీసుకొని తాగేసి. ఈ ఏజ్ లో తాగడం అవసరం? ఈ ఏజ్ కాదక్క, నేను తాగడం స్టార్ట్ చేసి 2018 అనుకుంటా. అప్పుడు ఏ క్లాస్? 7th 8th ఉండే. వెరీ గుడ్, 7th క్లాస్ కే తాగినావు. మా క్లాసులో అప్పటి నుంచే తాగుంటాక. మీ ఇంట్లో తెలుసా? అప్పుడు తెలియదు కానీ ఇప్పుడైతే తెలుసు. అంటే తెలుసు వాళ్ళకి తాగుతాడు అని, కానీ ఏమంటే వాళ్ళు బయట పెట్టరక్క. తెలిస్తే ఇంకా ఎక్కువ తాగుతారు. పిల్లకి తెలుసా నువ్వు తాగుదా, అందుకు వదిలేసిందేమో. లేదు, ఆ పిల్ల దగ్గరకే తాగిపోతుంటే నాకు సుడికి లేస్తే ఇంకా నాకు కోపం తెప్పిస్తుండే అక్క. రా అంటుండే నేను, టైం అయింది కదా రా బయటికి పోదాం, బీచ్కి ఇట్లా పోదాం అంటే, ఆగు బయలుదేరుతున్నా ఇది అంటుండే అక్క. దిమ్మ తిరిగిపోతుండే. నేను రూమ్ తీసుకుంటుండే అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వైజాగ్ లో, కిందనే ఉంటుండే బార్ షాప్. తిన్నాక పోతుండే, తాగుతుండే, పైన పోతుండే, నీటికి నెత్త దుక్కుంటుండే, పోతుండే. ఇంకా 2 చాక్లెట్లు వేసుకొని అడిగినా ఏం వాసన వస్తుందా అంటుండే. ఈడే ఇప్పుడే ఫ్రిడ్జ్ తాగొచ్చిన అని చెప్తుండే. స్మోక్ చేస్తే నా పైన ఒట్టు అది ఇది అని చెప్పిండే. బాగానే స్మోక్ వదిలిపెట్టుంటే నాకు 2 నెలలు. ఈ పిల్లకి చెప్పుండే, ఇన్స్టా అయితే వాడిని లేదు అక్క, నేను ఒక 2 years ఈ పిల్లని ఇన్స్టా అయితే అస్సలు ఎక్కినీలే. ఈ పిల్ల చెప్పింది, నువ్వు ఇన్స్టా కూడా ఎక్కియద్దు, ఇన్స్టా ఎక్కినిస్తే నా పైన ఒట్టు అని. ఇది తెలియకుండా అట్లా ఇన్స్టా ఎక్కిచ్చా. నేను పోయినప్పుడు ఎక్కించింది అక్క. అది కూడా తిన్నగా ఉండట్లేదని ఎలా తెలిసింది? అర్థం కాలేక. తిన్నగా ఉండట్లేదని ఎట్లా తెలిసింది?
ఎట్లా తెలిసానంటే చేసే అవతారం పనుల్లోనే తెలుస్తుంది అక్క. ఏం అక్క నాకు చెప్తా అక్క, ఆ పిల్ల ఇట్లా తయారయ్యిందని కారణం చెప్పిందంతా వాళ్ళ ఫ్రెండ్స్ అక్క నాకు. చేస్తావు? ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే పెట్టుకొని వాళ్ళు సుడగాటి ఇవ్వ నాకు ఇంకా సంబంధం లేదు. అంతే. నేను ఆ అమ్మాయి పేరు బయట పెట్టలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి పేరు బయట పెట్టలే. ఆ అమ్మాయి కరెక్ట్ అడ్రస్ బయట పెట్టలే. ఏమని పిలిచేవాడు నువ్వు? మా అమ్మాయి అని పిలుస్తుండే అక్క. ఓకే. పేరు అడుగుతావు అక్క? చెప్పనక్క. మరి ఎందుకు పేరు అడుగుతావా అని అడిగా? లేదు, దాని తర్వాత వచ్చేది అదే క్వశ్చన్ అనుకుని అడుగుతా. చెప్పనక్క పేరు అయితే. మేము అడుగు అమ్మాయిల పేరు. అబ్బాయిని అయితే అడుగుతారు కదా, అంటే సిగ్గు తెప్పినా కూడా. అబ్బాయిలు నీంటి కాక అంత నీచంగా చూస్తారు. వాడు లేకపోతే మీ ఇంట్లో అది కూడా లేదు. అవునా? ఆ, ఇప్పుడు అమ్మాయిలే జాబ్ చేస్తున్నారు తెలుసా? ఆ శాలరీ ఇచ్చేది కూడా ఒక మొగోడే కదక్క. అమ్మాయిలు లేరేంటి బాసులు? ఆ, మరి దానికి ఇంట్లో చూసుకునేది మొగోడే కదక్క. ఎట్లా ఇస్తున్నాడు? ఊరికే ఇస్తున్నాడు ఏంటి? మరి ఏం చేస్తుంది అక్క అయితే? అమ్మ చాలా కన్నింగా మాట్లాడుతున్నావు తెలుసా? మాట్లాడాలక్క, మాట్లాడాలి, ఇట్లానే మాట్లాడాలి. ఇది తట్టుకోలేకే వదిలేసిందేమో. ఇది వదిలేసినాక ఈ మాటలు వచ్చిందక్క. లేకపోతే కక్క. అసలు నేను ఎంత ఇన్నోసెంట్ లాగా మాట్లాడుతుండే తెలుసా అక్క. ఇది ఫోన్ నాతో మాట్లాడుతుండే, పక్కన బూతులు మాట్లాడుతుంటే సైడ్ ఇవే మాట్లాడేవాడిని. అట్లా ఉండే. ఎంత కేరింగ్ చూపించిన అంటే అక్క. ఎప్పుడైనా తిట్టడం కొట్టడం చేసావా? ఒక్కసారి కొట్టినా అక్క. ఎందుకు? అదేదో సంథింగ్ అక్క, వేరే వాళ్ళతో మాట్లాడింది ఏదో తెలిసింది అక్క. ఇట్లా రా సొందులో కానీ పిలిచుండే, సొందులోకి వచ్చిండే, లావు పెట్టి ఇట్లా కొట్టుంటే ఇప్పటికీ చెవు వాపు నొప్పి దగ్గర పోయినప్పుడు అంతా అదే అంటుండే, నువ్వు కొట్టింది ఇప్పటికీ చెవు నొప్పి దగ్గర నొప్పి దగ్గర ఇట్లా ఉండే. ఎందుకు కొట్టావు అసలు? ఆ పిల్ల ఏమన్నా తక్కువ అక్క. మరి తెలీదా ఏంటి? ఇట్లా కాడ గుద్దుతుండే, నేను గుద్దితే చచ్చిపోతుండే. అరే నేనన్నా ప్రేమకి ఇట్లా కొడతానక్క. జుట్టు ఇట్లా పట్టుకునేది. కోపంతో పట్టుకునేదా ప్రేమతో పట్టుకునేదా? నాకు తెలియదు కదక్క. అమ్మాయిల మైండ్ ఒకలాగా ఉండుంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ కూడా వచ్చాను. ఓకే, ఎంతో కొంత మగాడిగా కాకుండా మనిషిలాగా మాట్లాడు. నిజంగా అమ్మాయిలే మోసం చేస్తున్నారా? అబ్బాయిలు చేయట్లేదా? అబ్బాయిలు కూడా చేస్తున్నారు అక్క, కానీ నేనైతే చూడలే. ఫైనల్లీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అసలు? ఏమైనా డిసైడ్ అయ్యావా సీరియస్ గా అంటే చెప్తున్నా కదా, రైల్వే జాబ్ ట్రై చేసి మంచి లైఫ్ సెటిల్ అయిపోయి. నీకు ఇంకా మీసాలు రాలేదు, తిప్పుతున్నావు. నన్ను మీసాలు వచ్చినా కానీ ఓకేస్తాను అక్క. పెట్ట పేరెంట్స్ ని చూసుకుంటావా? మళ్ళీ అమ్మాయిల జోలికి వెళ్తావా? అమ్మాయిల జోలికి అయితే పక్క మెసేజ్ పెడతా అంతే. నన్ను గెలుపుతేనే నేను గెలుపుతా. మళ్ళీ లవ్ యూ గివ్ యూలు ఏమన్నా మళ్ళీ కొంచెం వల్గర్ ఏమైనా మాట్లాడితే మాత్రం బ్లాక్ చేస్తా. ఓకే, నీ ఇన్స్టా ఐడి ఇవ్వు, నేను వేయిస్తున్నానమ్మా ఈ అబ్బాయి ఐడి. ఈ అబ్బాయిని మాత్రం ఏ అమ్మాయికి ఎలకద్దు. ఆ అబ్బాయికి ఎలిగితే మాత్రం ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ అబ్బాయికి ఎలుగుతున్నాడు అని చెప్పండి మీరు. ఓకేనా? సో మంచిగా ఏ అమ్మాయి చుట్టూ తిరగకుండా, టైం స్పాయిల్ చేసుకోకుండా, నీ ఫ్యూచర్ స్పాయిల్ చేసుకోకుండా హ్యాపీగా మీ పేరెంట్స్ ని చూసుకో. మంచిగా గవర్నమెంట్ జాబ్ కొట్టు. అప్పుడు నిన్ను కోరుకొని ఒక అమ్మాయి వస్తుంది, నిజాయితీగా లవ్ చేసే అమ్మాయి వస్తుంది. ఇంటికి పోయే ముందు జోక్స్ చేసావు కదా. దీన్ని కూడా నువ్వు జోక్ అనుకుంటే నేను ఏం చేయలేను. సీరియస్ గా చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. గవర్నమెంట్ జాబ్ కొట్టు, పేరెంట్స్ ని మంచిగా చూసుకో. ఈ ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ డిలీట్ చేసే. మరి వాళ్ళకి ఏం సమాధానం? ఎవరికి ఏం సమాధానం? నాకు మధ్యాహ్నం కూడా మెసేజ్ పెట్టుంటారు ఇద్దరు. ఎవరో ఇద్దరు అమ్మాయిలు ఆ అబ్బాయికి మళ్ళీ మెసేజ్ చేశారంట. దయచేసి అమ్మాయిలు కూడా కొంచెం మంచిగా బిహేవ్ చేయండి అమ్మా. మీకు ఏమైతుంది? అంత కరువులో ఉన్నారా? నాకు అర్థం కావట్లేదు. ఎంతో కొంత మారండి. అబ్బాయిల జోలికి వెళ్ళండి, వాళ్ళ లైఫ్ తో ఆడుకోవద్దు ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. ఒక అమ్మాయిగా వేరే అమ్మాయిని కోరుకుంటున్నా, అబ్బాయిల లైఫ్ తో ఆడుకోవద్దు. అందరు అమ్మాయిలకి చెప్పట్లేదు, ఆడుకునే అమ్మాయిలకి చెప్తున్నా. సరే, మొత్తానికి తిను నా నుంచి ఏం కోరుకుంటున్నాడో సజెషన్ అడుగుతా. ఏం సజెషన్ కోరుకుంటున్నావు నా నుంచి? నీ నుంచి అంటే నేను ఆ పిల్లని మర్చిపోవాలంటే ఏం చేయాలి? నువ్వేం చేయగలవో, నీ మైండ్ సెట్ ఏంటో నాకైతే తెలియదు కదా. నువ్వే ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి ఫ్యూచర్ లో. నా లవ్కే నీకే ఇను ఇప్పటికన్నా యాక్టింగ్ బంద్ చేసి మంచిగా చూసుకోవాలి. చిన్నాలు పోటీ ఉంటుందా? చూసావు నువ్వు స్టోరీ చూడు, నీకు మండేలాగే పెడతా, మెన్షన్ చేస్తా నీ ఐడికి, చూసుకో.
దయచేసి అబ్బాయిలు అమ్మాయిల వల్ల మోసపోవడం వల్ల పేరెంట్స్ గురించి ఆలోచించకుండా ఈ కట్ చేసుకోవడాలు, ఫినాయిల్స్ తాగడాలు దయచేసి చెయ్యొద్దు. వెంటనే వెళ్ళి మీ తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను కోరుకోండి. వాళ్ళ నుంచి వచ్చే ప్రేమ కన్నా ఏది స్వచ్ఛమైంది కాదు. అందులో అమ్మాయి ప్రేమ అస్సలు స్వచ్ఛమైంది కాదు. యాజ్ ఏ అమ్మాయిగా చెప్తున్నా, అమ్మ మాత్రమే స్వచ్ఛమైన ప్రేమ ఇవ్వగలదు, అమ్మాయి ఇవ్వలేదు. ఓకేనా? థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.